దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కూడికలన్నింటిలో ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను మరల కనపరచి మరి యొక్క నూతన దినములో ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు మనకిచ్చినటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి ప్రార్థన పూర్వకంగా ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఈ ఉదయం ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. గతించిన 33 దినాలు ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను, ప్రభు యొక్క బాహుబలాన్ని ప్రభు మనకు తోడుగా ఉంచి ఈ యొక్క 34వ దినములోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాలం ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అనేక దినాల నుండి అనేక రీతులుగా ప్రభు మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మాటలు మనం ఆసక్తితో విందాం. ప్రార్థన పూర్వకంగా ఏకీభవిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తా ఉన్నాం. గతించిన ఉపవాస కుడికలన్నీ ప్రభు నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ సంచారము అల్పులమైన మాకు మీరు తోడుగా ఉంచినందుకే నీకు వందనాలు. 33 దినాలు మీ బలమైన బాహువును మాకు తోడుగా ఉంచినందుకే నీకు స్తోత్రాలయ్యా. ఈ 34వ దినములో నీ నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను ఈ ఉదయం మీరు మాకు ఇచ్చినందుకే నేను స్తుతిస్తా ఉన్నాం. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవించబోతున్నారో, నీ మాటలు వినబోతున్నారో, నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో బలమైన నీ కార్యములు, ఆశ్చర్యమైన నీ కార్యాలు, మహిమ కలిగిన నీ కార్యాలు ప్రభు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయనా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదరణకర్తవైన గొప్ప దేవ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా వారందరి పట్ల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మాలో ఏ మంచి బ్రతుకు లేకపోయినా అయ్యా, మాలో ఏ పరిశుద్ధత లేకపోయినా, నీకు ఇష్టకరమైన జీవితం మాలో లేనప్పటికీ మాపై కృప చూపుతూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మా పట్ల మీరు చేయుచున్న గొప్ప కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఉపవాసంలో శత్రు కార్యాలు మీరు లయపరచండి. శత్రు బంధకాలపై విజయం, ఆటంకాలపై విజయం, పోరాటాలపై విజయం, మాంత్రిక శుద్ర శక్తులపై, బాణమతి చేతబడి శక్తులపై యేసు నామములో మాకు విడుదల కలుగును గాక. ఈ రాత్రి నీ బాహు చాపబడును గాక. మా అందరి బంధకాలు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన వారిగా మీరు మమ్మల్ని మార్చండి. నమ్మదగిన వారం కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, నువ్వు మహోన్నతుడైన దేవుడవు, నువ్వు ఉన్నతుడైన దేవుడవు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం ఈ ఉదయం, నిన్ను ఘనపరుస్తున్నాం ఈ ఉదయం ప్రభువా. అల్పులమైన మాపై మీరు కృప చూపండి నాయన. అయ్యా, నీ బాహు చాపు దేవా, నీ ఆదుకునే హస్తాన్ని, నీ కరుణా హస్తాన్ని, కృప చూపే నీ హస్తాన్ని, మమ్మల్ని లేవనెత్తే నీ హస్తాన్ని మాపై మీరు చాపుమని ప్రార్థిస్తున్నాం. అందరి బంధకాలు తెంచివండి. ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రములు గుడ్డితనం కలుగజేస్తున్న ప్రతి అపవిత్రతమైన దుష్టుని కార్యాలు యేసు నామములో లయపరచండి దేవా. ఆటంకాలపై విజయం, పోరాటాలపై విజయం, మానసిక ఒత్తిళ్లపై విజయం, సాతాను కార్యాలపై విజయం యేసు నామములో మా అందరి బంధకాలు యేసు నామములో తెంపబడును గాక. బాధించబడుతున్న వారికి విడుదల, దుర్మార్గుల కట్లు తెగిపోవును గాక. ప్రతి కాడి విరగొట్టండి నాయన. యేసు క్రీస్తు నామములో ప్రతి వారికి మీరు విడుదల ఇవ్వండి. బలమైన మీ కార్యాలు, మహిమ కలిగిన మీ కార్యాలు, శూర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. నమ్మదగిన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ ఉదయం మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మిగిలిన ఉపవాస కూడికలన్నిటిలో నీ బలమైన బాహువు, నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ సంచారం మాకు తోడుగా ఉంచండి. చాలిన దేవుడుగా మీరు తోడుండండి నాయన. కృప చూపువారు మీరే, బలపరచువారు మీరే, బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడవు, బలము కలిగిన నీ బాహువును మాకు తోడుగా ఉంచే దేవుడవు. ఈ ఉపవాస ప్రార్థనలో శత్రువు ఓడిపోవును కాక, శత్రు కార్యాలు ఓడిపోవాలా. శత్రుపై విజయము యేసు నామములో మీరు మాకు దయచేయండి. మా పక్షంగా మీరుండండి అయ్యా, మా పక్షపు వారిగా మీరుండండి అయ్యా. మాకు విడుదలిచ్చేది మీరే, మమ్మల్ని స్వస్థపరిచేది మీరే, మమ్మల్ని బాగు చేసేది మీరే, శత్రు కార్యాలపై జయం ఇచ్చేది మీరే. ఈ దినం మీరే కృప చూపించి బలహీనతలన్నీ విడిపించి బలమైన నీ బాహువు, శక్తి కలిగిన మీ కార్యాలు, మహిమ కలిగిన మీ కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించి బలపరిచి స్థిరపరచుమని
సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడటానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అనేకమైన మహిమ కలిగిన కార్యాలు, అనేకమైన అద్భుత కార్యాలు ఈరోజు ప్రభు నా జీవితంలో ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు విశ్వాసంతో ఉన్నాం. గతించిన ఉపవాస కూడికలన్నిటిలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ వచ్చాడు. ప్రభు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, షునేము పట్టణములో ఉన్న గనురాలైన స్త్రీ యొక్క భక్తి యొక్క జీవితం, షునేమిరాల యొక్క జీవితం, ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్న భక్తి ఏంటి? ఈ 34వ ఉపవాస కూడికలో ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఈ ఉదయం ఆసక్తితో ఈ మాటలు ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో ఈ దినం మాట్లాడుతా ఉన్నాడు. షునేము పట్టణస్థురాలి జీవితంలో, ఆ గనురాలి యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలు, ఆమె భక్తిని చూసి, ఆమె ఆత్మీయతను చూసి, ఆమెలో ఉన్న నీతిని చూసి, ఆమెలో ఉన్న యథార్థతను చూసి, ఆమె జీవితంలో ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఏంటో ఈరోజు నీవు నేను రుచి చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఉపవసించి ప్రార్థిస్తున్నాం, కానీ ప్రభు కార్యాలు ఎందుకు రుచి చూడలేకపోతున్నాం? షునేమిరాలు యొక్క భక్తి యొక్క జీవితం, ఆమె భక్తిలో చాలా ఆత్మీయ స్థితిలో, ఆమె చాలా విశ్వాసంలో ప్రభు దృష్టికి యోగ్యురాలుగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా అర్హతను, నా యోగ్యతను ఈరోజు ప్రభు చూడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతతో నీవు నేనున్నా, ఏ భక్తి నిస్పృహలో నీవు నేనున్నా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని బలపరుస్తా ఉన్నాడు. ప్రభు మనల్ని ధైర్యపరుస్తా ఉన్నాడు. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నామో ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, షునేమురాలి యొక్క జీవితంలో ఆమె కలిగి ఉన్న భక్తి జీవితం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆమె యొక్క భక్తి జీవితాన్ని గురించి రాయబడతా ఉంది. 4వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ షునేమిరాలి యొక్క జీవితంలో దైవజనుని ప్రేమించే విషయంలో, దైవజనుని విషయంలో, భక్తి చూపే విషయంలో, ఆత్మీయత విషయంలో చాలా భక్తి కలిగిన స్త్రీగా ఈ స్త్రీని మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, షునేమిరాలి యొక్క జీవితము, షునేమి పట్టణంలో ఆ యొక్క ఎలీషా కాలంలో ఆమె జీవితంలో ఆమె దైవజనుని పక్షాన దేవుని సన్నిధిలో భక్తి చూపే స్త్రీగా ఆమె ఉంది. హల్లెలూయా. తన ఇంటి పైన దైవజనుని కొరకు ఒక గదిని సిద్ధపరిచి, ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం, దైవజనునికి కావలసినవన్నీ ఆ గదిలో సమకూరుస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె జీవితంలో దైవజనుని ప్రేమించే జీవితం, దైవజనునికి సహకరించే జీవితం, దైవజనునికి దేవుని విషయంలో భక్తి చూపే విషయంలో షునేమి పట్టణస్థురాలైన ఆ గనురాలైన స్త్రీ, ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆ షునేము పట్టణంలోనే ఒక గనురాలైన స్త్రీ, హోదా ఉన్న స్త్రీ, మంచి ధనమున్న స్త్రీ, గనురాలుగా పిలువబడుతున్న స్త్రీ, మంచి భక్తి కలిగిన జీవితం కలిగిన స్త్రీ. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవసించి ప్రార్థిస్తున్న నా జీవితంలో భక్తి కలిగిన జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? ఈరోజు భక్తి కలిగిన అనుభవం, దేవుని దృష్టికి యోగ్యమైన జీవితం, దేవుని దృష్టికి అర్హత కలిగిన జీవితం, భక్తి చేసే జీవితం ఈరోజు నా జీవితంలో ఉందా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు భక్తి విషయంలో మన భక్తి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? భక్తి కలిగిన వారంగా మనం ఉంటే, దేవుని సన్నిధిలో భక్తి చూపే వారంగా ఉంటే, ఈ ఉపవాస ప్రార్థనలో మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టింపబోతా ఉంది. మన భక్తి మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతా ఉంది. మన భక్తి మన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితంలో నా జీవితాన్ని లేవనెత్తబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిహీనులంగా మనం ఉన్నామేమో, భక్తిహీన జీవితం మనం కలిగి ఉన్నామేమో, అనేక విషయాల్లో భక్తిహీనులంగా, చేతకాని వాడంగా, నిరుత్సాహంలో, నిస్పృహలో నీవు నేను జీవిస్తున్నామేమో. ఈరోజు నా జీవితంలో భక్తి కరువైపోయిన స్థితిలో ఉన్నామేమో, కానీ మనలో భక్తి ఉంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టింపబోతా ఉంది. మన భక్తి మన జీవితాన్ని ఆధ్యాత్మిక పదంలో నడిపించబోతా ఉంది. దేవుడు మనల్ని ఉన్నతమైన మార్గంలో నిలువబెట్టబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భక్తి పరులంగా మనం ఉన్నామా? ఆమె జీవితంలో 4వ అధ్యాయంలో
అక్కడ చూస్తే 1వ వచనం చూస్తే, అంతటా ప్రవక్తల శిష్యులలో, అది కాకుండా ఇక్కడ చూస్తే 8వ వచనం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. ఒకానొక సమయంలో ఎలీషా దైవజనుడు ఆ షునేము పట్టణం మార్గం గుండా వెళ్తా ఉంటే ఆ ఊరిలో ఉన్న గనురాలైన ఒక స్త్రీ ఆ దైవజనుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిందండి. ఈరోజు చాలా పరిస్థితులు, చాలా కుటుంబాల్లో ఆత్మీయులు, భక్తి కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? దైవజనులు తమ ఇంటికి పిలిపించి వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. షునేము పట్టణస్తురాలి యొక్క గనురాలైన యొక్క స్త్రీ జీవితంలో ఆమె దైవజనుని భోజనానికి తన ఇంటికి ఆహ్వానిస్తా ఉంది, భోజనానికి తన ఇంటికి పిలుస్తా ఉంది. దైవజనుని ఆహ్వానించడమే కాదు, దైవజనుని ప్రేమిస్తా ఉంది. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చి, ఒక్క పర్యాయం కాదండి, అలసట చెందడంలా. దైవజనుడు వస్తుంటే ఈయనకి ఇంకా పని పాటేం లేదు, ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాడు, తినడానికి వస్తున్నాడని అపార్థం చేసుకోవడంలా. ఈరోజు మన జీవితంలో మనం దైవజనులను ప్రేమించే విషయంలో మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? భక్తి చూపే వారంగా ఉన్నామా? భక్తిహీనులంగా ఉన్నామా? భక్తి చూపే విషయంలో ఆ గనురాలైన స్త్రీ యొక్క జీవితం మనకు ఒక మార్గదర్శకం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలు నా జీవితం ఎలాగుంది? నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? నా ఆత్మీయ జీవితం ఎలాగుంది? దైవజనుని ప్రేమించే విషయంలో మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? అతడు ఆ మార్గమున వెళ్ళునప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. ఒక్క పర్యాయము కాదండి. దైవజనుడైన ఎలీషా ఎప్పుడు ఈ షునేము పట్టణానికి పోయినా ఆ గనురాలైన ఆ స్త్రీ ఇంట్లోనే భోజనం చేసేవాడు. అటువంటి ఆధ్యాత్మిక జీవితం, అటువంటి భక్తి జీవితాన్ని షునేము పట్టణస్తురాల గనురాలు కలిగి ఉంది. ఈరోజు ఆమె భక్తిని బట్టి, ఆమె ప్రార్థన జీవితాన్ని బట్టి దైవజనుడు ఆమె గృహాల్లోకి వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని పర్యాయాలు దైవజనుడు మన గృహంలోకి రావాలన్నా మన భక్తి ఎంతో ప్రాముఖ్యం, మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో ప్రాముఖ్యం, మనలో ఆత్మీయత ఎంతో ప్రాముఖ్యం. ఆత్మీయత లేని వాళ్ళు మందిరంలోకి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఆత్మీయత కలిగిన వారు మందిరంలో పరిచర్య చేస్తారు. ఆత్మీయత కలిగిన వారు దైవజనుని గృహానికి ఆహ్వానించుకుంటారు. ఆత్మీయత కలిగిన వారు భక్తి చూపుతారు. ఈరోజు నాలో భక్తి కలిగిన జీవితం, ఆత్మీయ జీవితం, దేవుని ప్రేమించే జీవితం, దేవుని తర్వాత దైవజనుని ప్రేమించే జీవితం నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉపవాసంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఆ ప్రేమ నుండి తొలగిపోయామేమో, ఎక్కడో అట్టి భక్తి జీవితం మనలో కోల్పోయామేమో. కానీ ఆమె జీవితంలో భక్తి కలిగిన జీవితాన్ని ఆమె కలిగి జీవిస్తా ఉంది. హల్లెలూయా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. గుర్తిస్తా ఉందండి ఆ స్త్రీ. ఆమె భక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాదు, ఆ దైవజనుడు భక్తి గలవాడా, భక్తి లేనివాడా? ఆ దైవజనుడు ఆత్మీయుడా కాదా? ఆ దైవజనుడు మంచివాడా కాదా? ఆ దైవజనుడు ప్రేమించేవాడా కాదా? సమస్తాన్ని ఆ స్త్రీ చూస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా భక్తి నీకు నాకు ధైర్యాన్ని పుట్టించబోతా ఉంది. మన జీవితంలో మన భక్తి మనకు ధైర్యాన్ని, మనకు విశ్వాసాన్ని, మన జీవితంలో నూతన కార్యాన్ని మనకు జరిగింపబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ భక్తి మనలో ఉంది? దైవజనులను ప్రేమించే భక్తి, దైవజనులకు సహకరించే భక్తి, దైవజనులకు వారికి పరిచర్య చేసే భక్తి ఈరోజు నా జీవితంలో ఉందా? కానీ షునేమి పట్టణస్తురాలి యొక్క జీవితంలో ఆమె దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే మాత్రమే కాదు, కానీ భక్తి చూపే విషయంలో ఆమె నమ్మకత్వంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్నది ఆమె కరెక్ట్ గా చేస్తాము. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంది ఆ స్త్రీ. ఆమె జీవితం భక్తి కలిగిన స్త్రీగా దైవజనుని ప్రేమించే విషయంలో తన భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంది, మన దగ్గరికి పోవచ్చు దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. ఆయన భక్తి గలవాడు, మన దగ్గరికి వచ్చిపోయే ఆ దైవజనుడు భక్తి గలవాడు, మంచివాడు. ఈరోజు ఆయన కొరకు మనం ఏం చేస్తామంటే, మన మేడ పైన ఒక గది కట్టించి దాంట్లో బల్ల, పీట, దీపస్తంభాన్ని ఉంచుదాం, మంచం. ఆయనకు సమస్తాన్ని సమకూరుస్తా ఉన్నారండి. అంటే ప్రేమించే విషయంలో, భక్తి చూపే విషయంలో వారు పై స్థానంలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కొద్దిసేపు వారికి ఆశ్రయం ఇవ్వలేము మనం, కొద్ది గంటలు వారిని చూచుకోలేము మనం, పరిచర్య చేయలేము మనం. విసుగు ఈరోజు మనల్ని పరిపాలిస్తా ఉంది.
ప్రేమించే విషయంలో, ఆత్మీయత చూపే విషయంలో, భక్తి చూపే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో వెనుక జారిపోయిన స్థితిలో ఈరోజు నా జీవితం ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. షునేమి పట్టణస్థురాల యొక్క గనురాలైన స్త్రీ జీవితంలో తన భర్తను ఒప్పించుకుంటుందండి. చాలా మంది కుటుంబాల్లో భర్త ఆత్మీయంగా ఉంటే భార్య బలహీనంగా ఉంటుంది, భార్య ఆత్మీయంగా ఉంటే భర్త బలహీనంగా ఉంటాడు. వారిని బట్టి చాలా విషయాల్లో, ప్రేమించే విషయంలో, భక్తి చూపే విషయంలో కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. కానీ చెప్పుకునే జ్ఞానం చాలా మంది జీవితాల్లో లేదండి. కానీ ఈమె తన భర్తకు చెప్పుకుంటుంది ఏంటో తెలుసా? మన యుద్ధకు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. మన దగ్గరికి వచ్చే దైవజనుడు ఆయన భక్తి గలవాడు. ఆయన కొరకు గది కట్టించాలా, ఆయనకు మంచము, పీట, దీపస్తంభము, బల్ల ఆయన కొరకు సిద్ధపరచాలా. ఆయన భక్తి గలవాడు, ఆయనకు సహాయం చేయాలా. మనం ఆయన పైన మన భక్తి చూపాలని ఆ భక్తి కలిగిన అనుభవాన్ని కలిగి ఉంది గనురాలైన స్త్రీ. ఈరోజు నా జీవితంలో అట్టి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామా? ప్రేమించే విషయంలో అబ్రహాం అట తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడండి. తెలియకయే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో, భక్తి చూపే విషయంలో అబ్రహాము ముందున్నాడు. కాబట్టి ఆ ఒకానొక సమయంలో ఆ యొక్క గుడారము ద్వారము మీద నిలిచినప్పుడు కొంతమంది దేవదూతలు మారువేషంలో వస్తే వారిని తన గృహంలోకి పిలుచుకొని, గుడారంలోకి పిలుచుకొని వారికి మంచిగా ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి. తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడండి అబ్రహాము. ఈరోజు నా పరిచర్య, నా భక్తి అట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని నడిపించబోతుంది. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో మనమున్నా, ఏ బలహీనతల్లో మనమున్నా, ఏ పోరాటంలో మనమున్నా, ఆమె జీవితంలో ఆతిథ్యం ఇచ్చే విషయంలో, భక్తి చూపే విషయంలో ఆమె పై స్థానంలో ఉంది. హల్లెలూయా. దైవజనునికి సహకరించే విషయంలో, దైవ సేవకునికి స్థానం ఇచ్చే విషయంలో, ఇంట్లో ఒక చోటు ఇచ్చే విషయంలో, ఇంట్లో ప్రేమించే విషయంలో, భక్తి చూపే విషయంలో స్వార్థం లేకుండా ఆతిథ్యం ఇచ్చింది. ఏదో ఒకసారి రమ్మన్నా భోజనానికి, ఈయన పదే వస్తున్నాడే, ఈయన ప్రతిరోజు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తున్నాడే, ఈయనకేం పని పాటలేదని విసుక్కోలా, అపార్థం చేసుకోవాలా దైవజనుణ్ణి. ఆమె ఆతిథ్యం ఇచ్చే విషయంలో నమ్మకత్వంగా దైవ భక్తి కలిగిన స్త్రీగా ఆ గనురాలైన స్త్రీ ఉంది. హల్లెలూయా. ఈరోజు స్త్రీలుగా ప్రియ సహోదరి, మీ జీవితం ఎలాగుంది? ఆతిథ్యం ఇచ్చే విషయంలో మీరు ఎలాగున్నారు? దేవుణ్ణి, దైవజనుని ప్రేమించే విషయంలో ఎలాగున్నారు? అబ్రహాము, శారా ఏం చేశారంటే తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వారి జీవితంలో గొప్ప కృపను వారు పొందుకున్నారు. ఆతిథ్యము చేయ మరవకుడని బైబిల్ చెప్తా ఉంది. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఈరోజు నా జీవితం ఎలాగుంది? మన వరకు, మన కుటుంబం, మన కడుపు నింపితే, మనము సమృద్ధిగా ఉంటే, మనం ఆశీర్వదించబడితే, మనం మేలు చూస్తే, మనము దీవించబడితే చాలు. ఈరోజు మన స్వార్థాన్ని మనం చూసుకునే వారంగా ఉన్నామేమో, కానీ ఈమెయితే దైవజనుడి కొరకు ఒక ప్రత్యేక గది కట్టిస్తా ఉందండి. తన ఇంటి పైన ఒక ప్రత్యేక స్థానంలో దైవజనుని చూస్తా ఉంది. దేవుని తర్వాత దైవజనుని ఒక ప్రత్యేకమైన స్థానంలో తాను చూచింది కాబట్టే ఆమె భక్తి కలిగిన స్త్రీగా మార్చబడింది. ఆమె భక్తి ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో మనకే భక్తి ఉంది? దేవుని ప్రేమించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని దృష్టికి నమ్మకంగా బ్రతికే విషయంలో ఈరోజు మన భక్తి ఎలాగుంది? హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడిందండి. హెబ్రీ 13:2వ వచనంలో కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మాట్లాడుతూ వస్తున్నాడు. హెబ్రీ 13:2వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు కాదు, 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలి. ఈరోజు కొన్ని దినాలు కలిసి ఉంటాం, కొన్ని దినాలు వందనములు చెప్పుకుంటాం, కొన్ని దినాలు ఎంత ప్రేమ ఒలగబోసుకుంటామంటే కొన్ని దినాల తర్వాత ఆ సహోదర ప్రేమ వెళ్ళిపోతుంది. బాగా ప్రేమించుకుంటాం, బాగా ఇచ్చిపుచ్చుకుంటాం, బహుమానాలు ఇస్తాం, వారిని ప్రేమించి వారికి సహకరిస్తాం, వారిని ప్రేమించి వారికి మేలు చేస్తాం. వారు మనకు కీడు చేసిన అపకారానికి ఉపకారం చేసి వారికి మేలు చేసిన వారంగానే ఉంటాం. కానీ కొన్ని దినాల తర్వాత ఈరోజు సహోదర ప్రేమ నిలువరంగా లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో ఏవో లోపాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ ఏవో అపార్థాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడో సాతాను ఎంటర్ అవుతున్నాడు, సాతాను బలహీనపరుస్తున్నాడు, సాతాను వేరు ఆలోచనలు పుట్టిస్తున్నాడు, సాతాను కొన్ని ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో వాడు కొన్ని పోరాటాలు పుట్టిస్తూ ఉన్నాడు.
వారితో మాట్లాడితే వీరితో మాట్లాడితే రేపొద్దున ఇది జరుగుతుందేమో, రేపు అది జరుగుతుంది, అన్ని అపార్థాలే వాడు పుట్టించేవన్నీ, మోసాలే. వాడు మోసగాడు. ఈరోజు నా జీవితంలో వాడు మోసాలు లోబడుతున్నామేమో, వాడు మోసపరుస్తుంటే గుర్తించలేని స్థితిలో ఉన్నామేమో, మన సహోదరులను వారి ప్రేమ నుండి కోల్పోతున్నామేమో, వారి ఇచ్చే ఆతిథ్యాన్ని కోల్పోతున్నామేమో, వారు సహకరించే సహకారాన్ని కోల్పోతున్నామేమో. ఈరోజు చాలా మంది జీవితాల్లో అలాగే ఉన్నారండి. సహోదర ప్రేమ నిలువరంగా లేదు. కొన్ని దినాల వారి ఆత్మీయత, వారి ప్రేమ ఎంత అన్యోన్యంగా ఉంటారంటే కొన్ని దినాల తర్వాత రాను 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 ప్రేమ తగ్గిపోతూ వస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి జీవితం తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడున్న ఆత్మీయ జీవితం, ఒకప్పుడున్న ప్రార్థన జీవితం, ఒకప్పుడున్న సహవాసం, ఒకప్పుడున్న ప్రేమ ఈరోజు లేదు. కారణం ఏంటో తెలుసా? మన భక్తి జీవితం మనం కోల్పోయాం. ఎక్కడో సాతాను మన జీవితంలో ఎంటర్ అయ్యాడు. వాడు మనల్ని ఎక్కడో బలహీనపరుస్తున్నాడు. మన మధ్య వాడు చిచ్చు పెట్టాడు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీడని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. చాలా విషయాల్లో ప్రేమ నుండి కోల్పోతున్నామండి. అప్పటి వరకు బాగున్నవారు, అప్పటికి వరకు కలిసి ఉండి ఒక కుటుంబం లాగా ఉన్నవారమే. ఈరోజు ఎందుకు ఈ భేదాలు? గుర్తిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? గొప్ప స్థానంలోనే ఉన్నాం, మంచివారంగా ఉన్నాం, ఆత్మీయులంగానే ఉన్నాం, ప్రార్థన పరులంగానే ఉన్నాం, దేవుని దృష్టికి యోగ్యులుగానే ఉన్నాం, భక్తి పరులంగానే ఉన్నాం. గుర్తించే అనుభవం నా జీవితంలో ఉందా? ఒకప్పుడున్న ఆధ్యాత్మిక జీవితం, ఒకప్పుడున్న సహవాసం, ఒకప్పుడున్న ప్రేమ, ఒకప్పుడున్న ఆత్మీయత ఈరోజు నా జీవితంలో లేదంటే గుర్తిస్తున్నామా? ఎందుకు? సహోదర ప్రేమ ఈరోజు మన జీవితంలో నిలువరంగా లేదండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. ఒకరికి మేలు చేసే విషయంలో, ఒకరికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఒకరిని ప్రేమించే విషయంలో, ఒకరికి సహకరించే విషయంలో మనము నిలువరంగా ఉండాలా. మారిపోవద్దు, చేంజ్ అవ్వద్దు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడండి. విడిచే స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడంటే, అతని స్వభావం ఎలాంటిదంటే విడువక ప్రేమించే స్వభావాన్ని నిజమైన స్నేహితుడు కలిగి ఉన్నాడు ఈ ఉదయం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ స్నేహితులు, నీ ఆప్తులు, నీ బంధువులు, నీ కుటుంబపు వారే నిన్ను విడిచిపెడుతున్నారంటే, నిన్ను దూరం చేసుకుంటున్నారంటే, నీ ప్రేమ నుండి వారు వెడలిపోతున్నారంటే, నిన్ను అసహించుకుంటున్నారంటే, నీ జీవితాన్ని వారి జీవితంలో నిన్ను తోసేశారంటే బాధపడద్దు, భయపడద్దు. నిన్ను దూరం చేసుకున్నందుకు వారే చింతించబోతా ఉన్నారు. ఈరోజు గుర్తించలేని స్వభావం, ఒకప్పుడున్న ఆధ్యాత్మిక జీవితం, ఒకప్పుడున్న భక్తి జీవితం నేటి దినాల్లో ఎందుకు లేదనేది ఈరోజు గుర్తించలేని స్వభావం. ఎందుకు తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత ఈ యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేసింది. గుడ్డితనంలో మనిషి బ్రతుకుతున్నాడు. ప్రియ సహోదరి ఉదయం, ప్రియ సహోదరుడు, గుడ్డితనంతో మనం ఉన్నాం కాబట్టే గుర్తించలేకపోతున్నాం. అపవాది పెడుతున్న చిచ్చులు, అపవాది ఇస్తున్న ఆ దుర్బుద్ధి అయిన ఆలోచన వాడు పుట్టిస్తా ఉన్నాడు మనలో. వాడితో ఎందుకు మాట్లాడాలా? వాడితో ఎందుకు సహవాసం చేయాలా? వాడు అలాంటి వాడు. వాడితో మాట్లాడితే నీ జీవితం ఇలాగవుతుందని వాడు కొన్ని ఆలోచనలు పుట్టిస్తా ఉంటే ఆ ఆలోచనకు లోబడుతున్నావేమో నువ్వు. నీ భార్య ద్వారా నిన్ను ప్రేరేపించవచ్చు, నీ భర్త ద్వారా నిన్ను ప్రేరేపించవచ్చు. ఇద్దరున్నారండి బైబిల్ గ్రంథంలో, అననీయ సప్పీరాలు. వారు ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ తమకున్న ఆస్తిని అమ్మి, తమకున్న సంపదను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర ధనాన్ని పెడుతుంటే వీరికి ఒక మంచి ఆలోచన వచ్చింది, మంచి ఉద్దేశం వచ్చింది. ఏంటో తెలుసా? మనకున్న భూమిని తీసుకెళ్లి అమ్మి ఆ డబ్బులు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడదాం, వారి పరిచర్య కొరకు సహకరిద్దాం, వారి పరిచర్య కొరకు ఇద్దామని ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకెళ్లారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారి ఉద్దేశం మంచిదే, మంచి ఉద్దేశంతోనే వెళ్ళారు. ఆ పొలాన్ని అమ్మారు. పొలాన్ని అమ్మి ఆ యొక్క డబ్బు తీసుకుని వచ్చిన తర్వాత వారి చేతిలోకి డబ్బు రాగానే వారి ఉద్దేశం దురుద్దేశంగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న మంచి ఉద్దేశం, అప్పటి వరకు ఉన్న సహకరించే బుద్ధి, అప్పటి వరకు ఉన్న సహాయం చేసే మనసు, సహోదర ప్రేమ అంతట్లోనే వెళ్ళిపోయింది. ఒక్కసారిగా దురుద్దేశం వాళ్ళలోకి వచ్చేసింది. మంచి ఉద్దేశంతో వెళ్ళారు కానీ దురుద్దేశం వారిలోకి రాగానే వారు ఇరువురు ఏకీభవిస్తున్నారు. ఎందుకు తెలుసా? అబద్ధం ఆడడానికి ఇరువురు ఏకీభవిస్తున్నారు, కొంత డబ్బు దాచుకోవడానికి. కొన్నిసార్లు భార్య నిన్ను అపార్థంలో ఆమె ఏకీభవించవచ్చు, నిన్ను బలహీనపరచాలని. వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో సహవాసం చేయొద్దని భార్య ద్వారా కొన్ని ఆటంకాలు రావచ్చు, భర్త ద్వారా కొన్ని ఆటంకాలు రావచ్చు.
వారి మాటలు విని సహోదర ప్రేమ నుండి కోల్పోయామా, భక్తిని కోల్పోయామా, నీతిని కోల్పోయామా? ఈరోజు మన జీవితంలో నుండి కొందరు వెడలిపోతా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరు. ఎందుకో తెలుసా? సహోదర ప్రేమ నిలువరంగా లేదు. ఏకీభవిస్తున్నారు, భార్యను బట్టి పెళ్లి కాకముందు ఒకరి జీవితం ఒకరిలా ఉంటది, పెళ్ళైన తర్వాత చాలా మంది చాలా విషయాలు చెప్తుంటారు, పెళ్ళైన తర్వాత వాడు మారిపోయాడు. మెయిన్ తల్లిదండ్రులు అత్తమామలు అంటుంటారు, పెళ్ళైన తర్వాత నా కొడుకు మారిపోయాడు. ఈరోజు మార్పు ఎవరి మాటను బట్టి మనం మార్పు చెందడం కాదు, సహోదర ప్రేమను కోల్పోవడం కాదు, సహోదరులతో ఐక్యతంగా సహవాసంలో ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ప్రయాణించిన మనము ఈరోజు ఆ సహవాసం ఎక్కడో తెగిపోతుందంటే ఆ కారణాన్ని గుర్తిస్తున్నామా ఈ ఉదయం? ఎక్కడ ఈ పొరపాటు జరిగింది, ఎక్కడ ఇది సంభవించింది, ఎందుకు ఈ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎందుకు ఈ కలతలు వచ్చాయి, ఎందుకు ఈ కొట్లాట్లు వచ్చాయి, ఎందుకు ఈ అసమాధానం వచ్చిందని గుర్తించే జ్ఞానం ఈరోజు మనలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు గుర్తించలేకపోతున్నాం కాబట్టే, ఆ గుడ్డితనంలో బ్రతుకుతున్నాం కాబట్టే, మనల్ని మనం సమర్థించుకుంటున్నాం కాబట్టే ఇంకా అంధకారంలో ఉన్నాం, వెలుగులో లేము. మనం భావిస్తున్నాం నేను వెలుగులో ఉన్నా, నేను భక్తి పరుణ్ణి, నాలో ఇంకా భక్తి ఉంది, నాలో ఇంకా సహోదర ప్రేమ ఉంది, నాలో ఇంకా ఆత్మీయత ఉంది, నాలో ఇంకా గొప్ప స్థితి ఉందని ఈరోజు నీవు నేను కలకంటున్నాం. ప్రేమించే విషయంలో నా జీవితంలో ప్రేమ లేకపోతే, సహోదర ప్రేమ నిలువరంగా లేకపోతే నీలో నాలో దేవుని ప్రసన్నత ఎలా ఉంటుంది? దేవుడు ఎలాగో మనలో ఉంటాడు. దేవుడు అంటాడు, చూచుచున్న నీ సహోదరుని నువ్వు ప్రేమింపకపోతే చూడని నన్నెలాగ నువ్వు ప్రేమిస్తావు? నేను నమ్మను నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఎందుకు తెలుసా? నువ్వు చూస్తున్న కళ్ళారా చూస్తున్న నీ సహోదరుని నువ్వు నమ్మకున్నావు, నువ్వు ప్రేమించుకున్నావు, నువ్వు ప్రేమ చూపలేకున్నావు. చూడని నన్నెలా నువ్వు ప్రేమిస్తావు? ఈరోజు ప్రభు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమించే విషయంలో సహోదర ప్రేమ నిలువరముగా ఉండడని ఈరోజు ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడో సహోదర ప్రేమ నుండి తొలగిపోయాం, భక్తి నుండి తొలగిపోయాం, అంధత్వంలో ఉన్నాం, గుడ్డితనంలో ఉన్నాం. గుడ్డివాడికి ఏం కనబడుతుందండి? చీకటే. వాడి దగ్గరికి వెళ్ళి ఇదో ఇక్కడ వెలుగుందిరా అంటే, నువ్వు వెలుగు చూపు, వెలుగు చెప్పు, ఇక్కడ వెలుగుంది, ఇక్కడ సూర్యుడు ఉదయించాడు, ఇక్కడ సూర్య కాంతి ఉందని నువ్వు ఎన్ని చెప్పినా గుడ్డివాడికి గుడ్డితనమే కనబడతావు, చీకటే కనబడుతుంది కానీ వెలుగు కనబడదు. ఈరోజు నా జీవితంలో అపవాది కూడా అట్టి గుడ్డితనంలో నడిపిస్తున్నాడు. ఇది మంచి మార్గం అంటే గుర్తించలేం, ఎందుకంటే మనకు చీకటే కనబడుతుంది, చీకట్లోనే ఉన్నాం, వెలుగు ఎలా గ్రహిస్తాం? గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఈ లైట్ చూడు ఎంత ప్రకాశిస్తా ఉందో, ఎంత వెలుతురుందో, ఈ లోకం చూడు ఎంత ప్రశాంతంగా ఉందో అని మనం చెప్తే వాడు అంటుంటాడు, లేదు ఈ లోకం అంతా చీకటిగానే ఉంది, నా కుటుంబం అంతా నా ఇల్లంతా చీకటిగానే ఉంది, నా బయట అంతా చీకటిగానే ఉంది అంటే ఎందుకు తెలుసా? వాడు చీకటిలో ఉన్నాడు. నీవు నేను చీకటిలో ఉన్నంత కాలం దేవుని వెలుగును మనం చూడలేము. అపవాది గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అంధకారంలో నీవు నేను ఉన్నాం, చీకట్లో నీవు నేను ఉన్నాం, బలహీనతల్లో నీవు నేను ఉన్నాం కాబట్టే దేవుని కార్యాలను ఈ ఉదయం మనం గుర్తించలేకపోతా ఉన్నాం. దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నా ఈరోజు ఎందుకు ఇది సంభవించింది? ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు నా కుటుంబంలో వచ్చాయి? ఎందుకు ఈ పోరాటాలు వచ్చాయి? ఎందుకు మా సహోదర ప్రేమ ఈరోజు చెడిపోయింది? మా ఆత్మీయ జీవితం ఎందుకు చెడిపోయింది? ఒకప్పుడు బాగా కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించిన మేము ఈరోజు ఈ మనస్పర్ధలు రావడానికి, ఈ కొట్లాటలు రావడానికి, అసమాధానం రావడానికి కారణం ఏంటని వెనక్కి చూసుకోవాలా. సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలంటే ఈరోజు లేదు. వాళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, వారు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, వారు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత. ఈరోజు అహం మనని పరిపాలిస్తా ఉంది, గర్వం, ఆత్మీయ గర్వం మనని పరిపాలిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గర్వం మనలో ఉన్నంత కాలం దేవుడు మనలో పని చేయడండి, దేవుడు మన దగ్గరికి రాడండి, దేవుడు మనలో ఉండడండి. ఎంత ఆత్మీయులమైన, ఎంత భక్తి కలిగిన వారమైన, ఒకరికి చెప్పే స్థానంలో ఉన్న కొంతమందికి నాయకులుగా మనం ఉన్న గర్వం మనలో ఉందా? దేవుడు మనలో ఉండడు. దేవుడు గర్వాంధులకు విరోధిగా ఉన్నాడు. నాశనమునకు ముందు గర్వం నడుచునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు సమర్థించుకుంటున్నాం మనల్ని మనం. నా అంతటి భక్తి పరుడు లేడు, ఎవడైనా నా దగ్గరికి రావాలా, ఎవడైనా నా దగ్గరికి వచ్చి నాకే నమస్కారం చేయాలనే స్థితిలో నా జీవితం ఉంది. మీ ఉపవాస ప్రార్థనలో మనలో అట్టి గర్వము ప్రభు తీసివేయాలని కోరుతా ఉన్నాడు. మనలో ఉన్న అట్టి అహంకారాన్ని ప్రభు తీసివేయాలని ఇష్టపడుతున్నాడు. మనలో ఉన్న స్వయాన్ని ప్రభు తీసివేయాలని ఇష్టపడుతున్నాడు.
స్వయంకృత అపరాధంలో నీవు నేను బ్రతుకుతున్నామేమో, స్వయంకృతంగా నీవు నేను గర్వాన్ని కలిగి ఉన్నామేమో. ఈరోజు సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలంటే మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న స్వయం ఈరోజు చనిపోయినప్పుడే ప్రభు సన్నిధి మన మీదకి రాబోతాను. ప్రభు ప్రేమతో నీవు నేను నింపబడబోతా ఉన్నాం. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, షునేమి పట్టణస్థురాల యొక్క జీవితంలో, ఆ గనురాల యొక్క జీవితంలో దైవజనులను ప్రేమించే విషయంలో ఆమె ప్రేమ నిలువరంగా ఉందండి. స్టార్టింగ్ లో ఏ ప్రేమతో దైవజన్ని ప్రేమించిందో చివరి వరకు అదే ప్రేమను కొనసాగిస్తా ఉంది. ఏ ప్రేమతో ఆతిథ్యం చేసిందో దైవజనుడు తన ఇంటికి వచ్చినప్పుడల్లా అదే ప్రేమను చూపుతా ఉంది. ఈరోజు అపార్థాలు ఏమి జరిగి ఉండదు అక్కడ, ఏమి అయిండదు అక్కడ. ఊహాగానాల్లో ఉన్నాడు మనిషి. ఈరోజు ఊహించుకోవడం, అపార్థం చేసుకోవడం, ఊహించుకోవడం, అపార్థం చేసుకోవడం. అక్కడ ఇది జరిగింటాది, అక్కడ ఈడు ప్రేరేపించింటాడు, అక్కడ ఈయన మాటలు పనిచేసింటాయి, ఈడు మాట్లాడింటాడని అన్ని మనంతట మనమే ఊహించుకొని ఒకరిని అపార్థం చేసుకునే స్థితిలో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఊహలండి, నిజమేముండదు, ఆడేం జరిగి ఉండదు. ఈరోజు ఊహాగానాల్లో మనిషి బ్రతుకుతా ఉన్నాడు, సహోదర ప్రేమ కోల్పోతా ఉన్నాడు. ఒకప్పుడు ఆధ్యాత్మిక జీవితం ఏంటి, ఇప్పుడున్న ఆధ్యాత్మిక జీవితం ఏంటి గుర్తిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితం క్రీస్తులో మనం హెచ్చింపబడినప్పుడే, క్రీస్తు ప్రేమలో మనం వేరుపాడి నిలువబడినప్పుడే తెలుసుకోవాలండి. క్రీస్తు ప్రేమలో ఉన్న లోతెంతో, ఎత్తెంతో, పొడవెంతో, వెడల్పెంతో మనం గుర్తించాలా. ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నాడు అదే ప్రేమతో. ఈరోజు మనం కూడా అదే ప్రేమను పొందుకొని అనేకులను ప్రేమించే వారంగా ఉండాలి. మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తాం, మనకు సహకరించిన వారికే సహకరిస్తాం, మనతో మంచిగా ఉండి మనకు సహాయం చేస్తున్న వారినే ప్రేమిస్తాం. కొంచెం మనకు మంచిగా లేకుండా, కొంచెం సహాయం చేయకుండా ఉండేటోళ్ళను ప్రేమించాం. ఎక్కడుంది దేవుని ప్రేమ? ప్రేమలో ఉన్న పొడవేది, ప్రేమలో ఉన్న వెడల్పేది, ప్రేమలో ఉన్న ఎత్తేది, దేవుని ప్రేమ ఎక్కడుంది? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలి. ఏ విషయంలో? ఆతిథ్యం ఇచ్చే విషయంలో. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిది. కొంతమంది ఎరుగకనే వారు చేసిన ప్రేమ, వారి భక్తి, వారి ఆతిథ్యము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట తెలియకయ్యే. ఈరోజు నా జీవితంలో దేవుడు అట్టి భక్తి జీవితాన్ని, అట్టి ప్రార్థన జీవితాన్ని, అట్టి ప్రేమ కలిగిన జీవితాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో ఉన్నాం, ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం బలపరచబడదాం ప్రభు సన్నిధిలో. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉందాం, భక్తి విషయంలో జాగ్రత్తగా ఉందాం, నీతి విషయంలో జాగ్రత్తగా ఉందాం, యథార్థత విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఎక్కడో బలహీనపరచబడ్డాం, ఎక్కడో ప్రభు ప్రేమ నుండి తొలగిపోయాం, ఎక్కడో అపార్థం చేసుకునే మనస్సు మనలోకి వచ్చేసింది. ఊహించుకొని ఒకరిని అపార్థం చేసుకున్నామేమో, ఎవరినన్నా అపార్థం చేసుకున్నామేమో. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన అపార్థం చేసుకొని ఎవరిని దూరం పెట్టుకున్నామో ఈరోజు గుర్తిద్దాం. దేవుని సన్నిధిలో ఐక్యత, ప్రేమ, సమాధానం మనం కలిగి బ్రతికితే దేవుని సన్నిధి మన మీదికి రాబోతుంది. దేవుడు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు ఈ ఉదయం. అంత మాత్రమే కాదండి, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. ఆ మెట దైవజనుని కొరకు ఏమేమి సిద్ధపరుస్తుందంటే, అక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో ఇంతవరకు మనం చదువుకుంటూ వచ్చాం. బల్ల, మంచము, బల్ల, పీట, దీపస్తంభం. ఈరోజు మంచానికి ఒక సాదృశ్యము, బల్లకు ఒక సాదృశ్యము, పీటకు ఒక సాదృశ్యము, దీపస్తంభానికి ఒక సాదృశ్యాన్ని ప్రభు ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆమె మేడపై కట్టించిన గది నా హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మన హృదయం అనే గదిలోనికి ప్రభు రావాలన్నా, ప్రభు వచ్చి నివాసం చేయాలన్నా, ప్రభు వచ్చి మన హృదయంలో నివాసం చేసి ఆయన మనలో నివసించాలన్నా, మనలో ప్రభు ఉండాలన్నా కొన్ని క్వాలిటీస్, కొన్ని ఆయన కొరకు మనం సిద్ధం చేయాలండి. షునేమీరాలైన గనురాలైన స్త్రీ దైవజనుని కొరకు గది కట్టించడం మాత్రమే కాదు, ఆ గదిలో కొన్ని వస్తువులు అమర్చింది. ఏంటో తెలుసా? మంచము, బల్ల, పీట, దీపస్తంభం. ఈ 4 వస్తువులు దైవజనుని కొరకు కట్టించిన గదిలో ఆమె ఉంచింది. ఈరోజు గది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నా హృదయానికి గది సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి ఒప్పించుకుంటుందండి. కొన్నిసార్లు భర్త సహకరించకపోవచ్చు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దైవజనుని ప్రేమించే విషయంలో, దైవజనునికి దేవునికి మా పరిచర్యకు సహకరించే విషయంలో కొన్నిసార్లు భర్త సహకరించకపోవచ్చు.
కొన్నిసార్లు భార్య సహకరించకపోవచ్చు, కానీ ఒప్పించుకునే జీవితం నీ నా జీవితంలో ఉందా? కొన్నిసార్లు భార్య కొన్ని వేస్ట్ ఆలోచనలు ఇయ్యొచ్చు, వ్యర్థమైన ఆలోచనలు ఇయ్యొచ్చు, నిన్ను తప్పు మార్గంలో నడిపించే ఆలోచనలు ఇవ్వచ్చు, మంచి ఆత్మీయ బంధాన్ని తెంచివేసే మార్గం చూపించవచ్చు, కానీ నీవు చెప్పుకునే మార్గం నీకుందా? ఇక్కడ షునేమిరాలైన గనురాలు తన భర్త దగ్గరికి వెళ్ళి ఉంటుంది, మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు, ఆయన మంచివాడు, ఆయన కొరకు ఒక గది కట్టిద్దాం, ఆయన కొరకు ఒక మంచాన్ని, ఒక బల్లను, ఒక పీటను, ఒక దీపస్తంభాన్ని ఆయన కొరకు సిద్ధం చేద్దామని ఆమె ఏం చేస్తుందంటే తన భర్తను ఒప్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో ఈరోజు నీ భార్యను ఒప్పించుకోగలుగుతున్నావా? నీ భర్తను ఒప్పించుకోగలుగుతున్నావా? దేవుని పరిచర్య విషయంలో, సహకరించే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, భక్తిని చూపే విషయంలో ఒప్పింపు తీసుకుంటున్నామా? ఈరోజు కొన్ని ఆలోచనలు, కొంతమంది మంచి ఆత్మీయ ఆలోచనలు ఇస్తారండి. కొంతమంది భార్యలు భర్తలకు మంచి ఆలోచన ఇస్తారు, కొంతమంది భర్తలు భార్యలకు మంచి ఆలోచన ఇస్తారు. దురుద్దేశమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఈరోజు వచ్చాయి, పనిచేస్తా ఉన్నాయి. నాబాలు మోటువాడు, నాబాలు దుర్మార్గుడు, అతని భార్య అయిన అబిగయిలేమో మంచి ఆత్మీయురాలు ఆమె జీవితం. నాబాలు యొక్క మోటుతనము, నాబాలు చేస్తున్న దుర్మార్గాలు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అతన్ని చంపటానికి, అతనితో యుద్ధం చేయడానికి అతని ఎదుర్కొని వస్తుంటే అతని భర్త యొక్క శిక్షను తన మీద వేసుకుంటుందండి అబిగయిలు. తన భర్త శిక్షను తన మీద వేసుకొని దావీదుని ఎదుర్కొనబోయి అతని దగ్గరున్న అతనికి, అతని సైన్యానికి అంతటికి రొట్టెలు, సమృద్ధి అయిన ఆహారం తీసుకొని పోయి అతను ఎదుర్కొని పోయి అతని పాదాల దగ్గర సాగిలపడిందండి. ఆయన పాదాలు, దావీదు పాదముల దగ్గర సాగిలపడి తన భర్త తప్పును తన తప్పుగా ఎంచి దావీదు పాదాలు పట్టుకుంటుంది. నా భర్త అయిన నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, నన్ను బట్టి అతని క్షమించని భర్త దోషాన్ని తన మీద వేసుకున్న భార్య అబిగయిలు. ఈరోజు నీ నా జీవితంలో, భార్య భర్తల జీవితాల్లో ఎలాగున్నారు? ఈరోజు భర్తను ప్రేమించే భార్యలు ఉన్నారా? భర్త శిక్షను తనపై వేసుకునే భార్యలు ఉన్నారా? ఈరోజు చెడ్డ ఆలోచనలు ఇచ్చేవారు ఉన్నారు. ఒక మంచి సాగుతూ ఉన్న ఒక బంధాన్ని విడగొట్టేవారు ఈరోజు ఉన్నారు, లేస్తూ ఉన్నారు. గుర్తించే జ్ఞానం నీ నా జీవితంలో ఉందా? గుర్తించకయే సహోదర ప్రేమ కోల్పోతా ఉన్నాం. సహోదర ప్రేమ నిలువరంగా లేదు. చెడగొడుతున్నారు, వచ్చి భార్యలు చెడగొడుతున్నారు, భర్తలు చెడగొడుతున్నారు, మనకు తెలియదు. కానీ సంబంధాలు, దేవుని సహవాసాలు ఈరోజు చెడిపోతున్నాయి. కారణం ఏంటో గుర్తించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ అబిగయిలైతే నాబాలు తన భర్త యొక్క దోషాన్ని నాదని ఎంచయ్యా, నేను తెచ్చిన ఈ ఆతిథ్యాన్ని స్వీకరించయ్యా, నా భర్త మోటువాడు, అతని పేరును బట్టి అతని స్వభావం తెలుస్తూ ఉంది, అతన్ని బట్టి క్షమించు, నన్ను బట్టి అతన్ని, తన భర్త దోషాన్ని తన మీద వేసుకొని నాబాలు మీదకి వస్తున్న శిక్షను తొలగించుకుందండి. అట్టి జ్ఞానం కలిగిన, యుక్తి కలిగిన జీవితం నీలో నాలో ఉందా? ఇక్కడ షునేమిరాలు కూడా అంతే, గనురాలైన స్త్రీ కూడా అంతే, తన భర్తను ఒప్పించుకుంటుంది. ఈరోజు భర్తలు ఒప్పుకుంటారండి? దైవజనుని ప్రేమిస్తే, దైవజనునికి ఆతిథ్యం ఇస్తే, మాటి మాటికి దైవజనునికి ఆతిథ్యం ఇచ్చి దైవజను చూసుకుంటే ఈరోజు భర్తలు ఖాళీగా గమ్మున ఉంటారా? కానీ ఆమె ఒప్పించుకునే ఒప్పింపులో ఉంది, ఆమె జ్ఞానం కలిగి చెప్పుకునే మాటల్లో ఉంది. ఈరోజు నీ నా స్థితి ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎలాగున్నావు? కొన్ని ఆటంకాలు రావచ్చు, భార్య భర్తల మధ్య కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు రావచ్చు, కొన్ని మనస్పర్ధలు రావచ్చు, కొన్ని వ్యతిరేకతలు రావచ్చు, ఇలా ఎందుకు చేద్దాం, ఇలా వద్దనేసి కొన్ని మాటలు రావచ్చు. కానీ చెప్పుకునే జ్ఞానం, అర్థం చేసుకునే జ్ఞానం నీలో నాలో ఉండాలి. అది భక్తి కలిగిన అనుభవం. ఆమె జీవితంలో దైవజను కొరకు ఒక గది కట్టించింది. ఈరోజు నీ నా హృదయం గదికి సాదృశ్యంగా ఉంది. ఆ హృదయములో ప్రభు సన్నిధికి మనము, మన ప్రభు సన్నిధిని ఆహ్వానించే వారంగా, ప్రభువును మన హృదయంలో చేర్చుకునే వారంగా నీవు నేను ఉండాలి. హల్లెలూయా. ఫస్ట్ గా ఆమె దైవజను కొరకు ఆ గదిలో ఒక మంచాన్ని సిద్ధపరుస్తా ఉంది. హల్లెలూయా. దైవజను కొరకు ఒక మంచాన్ని అక్కడ సిద్ధపరుస్తుంది. ప్రవక్త ఎలీషా, దైవజనుడైన ఎలీషా తన పరిచర్యను ముగించుకొని ఎప్పుడు ఆ షునేమి పట్టణాశ్రానికి ఆ గనురాలైన ఇంటికి వెళ్ళినా ఆయన విశ్రాంతికి సాదృశ్యంగా ఒక మంచాన్ని అక్కడ సిద్ధపరుస్తుంది. నీ నా హృదయంలో మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే విశ్రాంతి, సమాధానము, శాంతి మన జీవితంలో ఉండాలి.
ఈ హృదయంలో ప్రభు ఉండాలంటే, ఈ హృదయంలోకి ప్రభు నివాసం చేయాలంటే మన హృదయంలో శాంతి, విశ్రాంతి ఉండాలి. ప్రభు శాంతిని మనం పొందుకోవాలి. దేవుని వాక్యంలో ఉంది, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు, కానీ నా శాంతిని మీకు ఇస్తున్నాను. ప్రభు శాంతితో మన హృదయం నింపబడాలి. ఈరోజు అసమాధానం, గొడవలు, కొట్లాటలు, భార్య భర్తల మధ్య అసమాధానం, తల్లి పిల్లల మధ్య అసమాధానం, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అసమాధానం, ప్రతి ఒక్కరి దైవజనుని విశ్వాసుల మధ్య కూడా అసమాధానం, సహోదర ప్రేమలో కూడా అసమాధానాలు. ఈరోజు అసమాధానంలో మనం బ్రతుకుతున్నాం. శాంతి లేదండి, నెమ్మది లేదండి. ఈ లోకంలో అన్ని ఉన్నా ఈరోజు నెమ్మది లేని జీవితం, శాంతి లేని జీవితం అనేకులు అనుభవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని కోట్లు ఉన్నాయండి, కానీ ప్రశాంతమైన నిద్ర వారికి లేదు, ప్రశాంతమైన జీవితం వారికి లేదు. ఆ డబ్బును బట్టి వారి జీవితంలో ఏదో కలత, అసమాధానం, శాంతి లేని బ్రతుకు వారు అనుభవిస్తున్నారు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు మన హృదయంలోకి రావాలంటే ఈ హృదయంలో కక్షలు, కార్పణ్యాలు, కోపాలు, క్రోధాలు, ఒకరి మీద ఒకరి సరిపోని స్వభావాలు అవన్నీ మనలో ఉండద్దు. సమాధాన సన్నిధి మనలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభు నీలోకి నాలోకి వస్తాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సమాధానకర్త అయిన దేవుడు. ఈరోజు సమాధానం లేకపోతే దేవుని శాంతి, మనశ్శాంతి లేక ఈరోజు శాంతి లేదండి చాలా మంది జీవితాల్లో. ఒక శ్రమ వెంబడి ఇంకొక శ్రమ, ఒక పోరాటం వెంబడి ఇంకొక పోరాటం, ఒక నింద వెంబడి ఇంకొక నింద, ఒక అవమానం వెంబడి ఇంకొక అవమానం. ఈరోజు మనిషి కష్టాల్లో బాధల్లోని కృంగిపోయి ఈరోజు జీవిస్తున్నాడు, కానీ నెమ్మది లేని జీవితం ఈరోజు ఉంది. ఈరోజు మంచం దేనికి సాదృశ్యం అంటే అది విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. ప్రశాంతమైన జీవితం, సమాధానంతో కూడిన జీవితం, శాంతితో కూడిన జీవితం నా జీవితంలో ఉండాలి. నా హృదయంలోకి ప్రభు రావాలంటే మన హృదయంలో సమాధానం ఉండాలి. ప్రతి దేవుని వాక్యం సెలవిస్తుంది, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. వీలైనంత మటుకు ప్రతి మనుషునితో సమాధానంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు విశ్రాంతి, సమాధానం, అసమాధానం నీలో ఉంటే ప్రభు నీ హృదయంలోకి రాడు. అది నివాసయోగ్యమైన గృహం కాదు. ఒకరి విశ్రాంతి ఇచ్చే గృహముగా, నెమ్మది కలిగిన గృహముగా, ప్రభు నివసించే యోగ్యమైన గృహంగా నేను ఉండాలి. మంచం నివాసానికి సాదృశ్యంగా ఉంది. మంచం ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. కుటుంబం కొంచెం అటు ఇటు అయినా మంచం కాళ్ళు ఉన్నాయండి, ఒక కాలు తీసేస్తే అది కుదురుగా ఉంటుందా? ఈరోజు మంచము నివాసయోగ్యమైన గృహానికి సాదృశ్యంగా ఉంది. మంచం విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. మంచం సమాధానానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు నా జీవితం నివాసయోగ్యమైన గృహంగా ఉందా? నివాసయోగ్యమైన గృహముగా నేను ఉండాలని ఈ దినం ప్రభు ఇష్టపడుతున్నాడు. షునేము పట్టణస్థురాల యొక్క కుటుంబ జీవితం నివాసయోగ్యమైన ఇల్లును దైవజను కొరకు నిర్మించారండి. అంత మాత్రమే కాదు, దైవజనుని ప్రేమించే విషయంలో, దైవజనునికి సహకరించే విషయంలో వారి భక్తి జీవితం చాలా ఉన్నతంగా ఉంది. ఈరోజు నా భక్తి ఎలాగుంది, నా ఆత్మీయ జీవితం ఎలాగుంది? అక్కడ చూస్తే దేవుని నివాసయోగ్యమైన గృహముగా నా గృహం ఉందా? దేవుని ప్రేమించే గృహముగా నా గృహం ఉందా? ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మేలుల చేత నింపబడిన గృహముగా నా గృహం ఉందా? ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నివాసయోగ్యమైన గృహముగా నేను ఉండాలి. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలండి. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో యోగ్యమైనదిగా ఉండాలండి. విశ్రాంతి కలిగిన జీవితం, సమాధానం కలిగిన గృహముగా మన కుటుంబం, మన హృదయం ఉన్నప్పుడే ప్రభు మన హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. కొట్లాటలు, కక్షలు, కోపాలు పెట్టుకొని ప్రభు నా హృదయంలోకి రా అంటే ఎలా వస్తాడండి ఆయన? ఈరోజు విశ్రాంతి, శాంతి కలిగిన జీవితం, సమాధానం కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితం నేను కలిగి ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలోకి రాబోతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఈరోజు ఆ విశ్రాంతి, ఆ సమాధానం మన హృదయంలోకి ఎవరిస్తారంటే ప్రభువే ఇస్తాడు.
ఈరోజు ఒక సమస్యతో బాధపడుతున్నాం, ఒక రోగంతో బాధపడుతున్నాం, ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఒక పోరాటాలతో బాధపడుతున్నాం, ఒక శ్రమల్లో శోధనలతో ఈరోజు బాధపడుతున్నామేమో. ఆ శోధన నుండి, ఆ బలహీనత నుండి, అనారోగ్యం నుండి, ఆ బాధ నుండి మనల్ని విడిపించేది మన దేవుడే. హల్లెలూయా. విశ్రాంతి ఇచ్చేది ఆయనే అండి. ఈరోజు మన ప్రయాస, మన భారం, మన మోసినంత కాలం మనకు విడుదల రాదు. ప్రభువుకు అప్పగించాలి. ఈరోజు నివాస యోగ్యమైన గృహముగా నీవు నేను ఉండాలన్నా, మన గృహములో నివాస యోగ్యంగా ప్రభు రావాలన్నా, ఒక సమాధానము, ఒక నెమ్మది, శాంతి నీ నా జీవితంలో ఉండాలన్నా, మనలో ఉన్న ప్రయాస, మనలో ఉన్న వేదన, మనలో ఉన్న కష్టం, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న అసూయ ఆయన మీద వేయాల. హల్లెలూయా. మనంతటా మనం ఏమి తీసేసుకోలేం ప్రియ సహోదరి సహోదరుడా. మనలో ఉన్నవన్నీ ఆయన మీద వేయాల. మన ప్రయాస, మన భారం అంతా ప్రభు మీద వేయాల. మనుషులు కొన్నిసార్లు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. చాలా విషయాలు కృంగిపోతూ ఉంటాం. ఈ వ్యక్తి నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకున్నాడు, ఈ వ్యక్తిని ఇంత ప్రేమించానే, ఇంత సహకరించానే, ఇంత ఇంత కుటుంబంగా కలిసి ఉన్నానే, ఇంత ఆత్మీయంగా ఉన్నామే, ఇంత సహోదర ప్రేమ కలిగి జీవించామే, ఇంత ఐక్యతతో ఉన్నామే, ఇంత ఏక మనసుతో బ్రతికామే. ఈరోజు ఈ వ్యక్తి నాకెందుకు ఇంత వ్యతిరేకమయ్యాడని ఈరోజు కృంగిపోయి, కుషించిపోయి, కన్నీరు కార్చి, రోధిస్తూ, బాధపడుతూ, ప్రయాసముతో, వేదనతో ఉన్నామేమో. ఈరోజు నీ నా ప్రయాస, నీ నా వేదన ప్రభు మీద వేసినప్పుడు ప్రభువే మనకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు, ప్రభువే మనకు నెమ్మది ఇవ్వబోతున్నాడు, ప్రభువే మనల్ని దర్శించబోతున్నాడు, ప్రభువే మనకు గొప్ప ఆదరణ మనకు పుట్టించబోతున్నాడు. మనుష్యులు మనల్ని బాధ పెట్టినా ప్రభు ఆ బాధ నుండి నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. మనుష్యులు మనల్ని అపార్థం చేసుకున్నా దాని నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ధైర్యం తెచ్చుకో. ఉదయం ఉపవసించి ప్రార్థిస్తున్న నీవు, ఉపవసించి ప్రార్థిస్తూ ప్రభుకు మొరపెడుతున్న మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభు మనల్ని స్థిరపరచబోతున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని ఈరోజు ప్రభు చూడబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి. ఈ దినం షునేమి భక్తురాలు, ఆమె భక్తి జీవితంలో దైవజనునికి ఒక నివాస యోగ్యమైన గృహముగా వారి గృహం ఉంది. ఆతిథ్యం ఇచ్చే గృహము, నివాస యోగ్యమైన గృహము అక్కడ ఉంది. కాబట్టే దైవజనుడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో బస చేస్తా ఉన్నాడు, ఆ ఇంట్లో నివాసం చేస్తున్నాడు, ఆ ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు నీ నా జీవితం ఎలాగుంది, నీ నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది, నీ నా ఆత్మీయ జీవితం ఎలాగుంది, నీ నా కుటుంబ జీవితం ఎలాగుంది? నివాస యోగ్యమైన గృహముగా నీ నా హృదయం ఉందా? ప్రభువు నివసించడానికి యోగ్యమైన గృహముగా నీ నా గృహం ఉందా? ఒక ఇల్లు ఉందండి, కొన్ని నెలలు, ఒక నెల అయినా చాలు, కొన్ని వారాలైనా చాలు, ఆ ఇంటిలో ఎవరు పోకుండా గడేసి, ఆ ఇంటికి బీగం వేసి దాన్ని వదిలిపెడితే కొన్ని దినాలకు అది నివాస యోగ్యమైన గృహంగా ఉంటుందా? కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత అది నివాస యోగ్యమైన గృహంగా ఉంటుందా? మొత్తం చెదలు పట్టేసి, మొత్తం అది బూచి వచ్చేసి, మొత్తం దుమ్ము పట్టేసి, అదే ఒక కుటుంబం నివాసం ఉన్న గృహము అది నివాస యోగ్యంగా గృహంగా ఉంటుందా, ఉండదా? ఎప్పటికప్పుడు వారు క్లీన్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు బూచి తుడుచుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటారు, తుడుచుకుంటూ ఉంటారు. కాబట్టి అది నివాస యోగ్యమైన గృహంగా ఉంటుంది. ఈరోజు నీవు నేను నివాస యోగ్యమైన గృహంగా ఉండాలంటే నీ నా హృదయంలో ఉన్న చెడుతనం తొలగించుకోవాలి, నీ నా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలా, నీ నా హృదయంలో ఉన్న అపరాధాలు తొలగించుకోవాలా. ఎప్పటికప్పుడు మనం కడుక్కోవాలా, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. నివాస యోగ్యమైన గృహం అంటే అది ఏదో కాదు. నివాస యోగ్యమైన గృహం ఏంటంటే దినదినము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. దినదినము మన హృదయంలో ఉన్న మాలిన్యము, మట్టి, దుమ్ము, ధూళి, పాపం అనే అపవిత్రత మనం కడుక్కోవాలండి యేసు రక్తం చేత. అప్పుడు మన నివాస యోగ్యమైన గృహంగా మారుతాం. ఒక ఇల్లు నీటిగా అమర్చబడి మంచిగా ఉంటే ఆ ఇంటి నివాస యోగ్యమైన ఇల్లు అంటాం. బూచి పట్టి, దుమ్ము పట్టి, నివాసం ఉండటానికి కూడా యోగ్యత లేని ఇల్లును నివాస యోగ్యమైన ఇల్లు అంటామా? అనం. ఈరోజు నీ నా హృదయం ఎలాగుంది? కక్షలతో, లోకముతో, లోక ఆచారాలతో, లోక పద్ధతులతో, లోకంలోని క్రియలతో ఈరోజు నీ నా హృదయం నింపబడిందేమో. నీ నా హృదయం లోక ఆశలతో ఉందేమో, లోక కోరికలతో నీవు నేను ఉన్నామేమో. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఈరోజు నీ నా జీవితంలో పరిపాలిస్తున్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే నివాస యోగ్యం క్లీన్ గా ఉండాలి, శుద్ధి చేయబడినదిగా ఉండాలి. ఈరోజు ప్రయాస ఉందేమో, నీ నా హృదయంలో వేదన ఉందేమో, బాధ ఉందేమో, పాపం ఉందేమో, దుఃఖం ఉందేమో. మన ప్రయాస అంతా అది పాపమైన, రోగమైన, వ్యాధైన, బాధైన, శ్రమైన, నిందైన,
అది ఏదైనా కావచ్చు, నా ప్రయాస ప్రభుకు అప్పగించాలి. ఒకసారంట ఒక తల్లి పెద్ద మూట తలపై పెట్టుకొని భారంగా నడుచుకుంటూ వెళ్తుందంట. చాలా దూరం నడుచుకుంటూ వస్తుంటే కొంతమంది ఆమెను వెంబడిస్తూ వచ్చారంట. ఇంత బరువు మోసుకొని నడుచుకుంటూ వెళ్ళకపోతే ఏమో ఒక బస్సు ఒక ఆటో ఎక్కి వెళ్ళొచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చి కొంతమంది ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పారంట, అమ్మ ఇంత పెద్ద మూట నెత్తిన మోసుకుంటూ వెళ్తున్నావు, ఇంత మూట భరిస్తా ఉన్నావు, ఇంత నడుచుకోకుండా ఎండలో వెళ్ళకపోతే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు కదమ్మా అని చెప్పగానే వారు ఇచ్చిన ఆలోచన బట్టి సరే సరే అయ్యా, మంచి ఆలోచన ఇచ్చారు, నాకు కూడా కొంచెం భారంగానే ఉందని వారు చెప్పిన ఆలోచన బట్టి బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన తర్వాత బస్సులో ఉన్న వాళ్ళందరూ ఈమెను వింతగా చూస్తున్నారు. ఈమె దృష్టికి. ఈమె ఎక్కినప్పటి నుంచి డ్రైవర్ వెళ్తున్నాడు, కండక్టర్ వచ్చాడు, ఆయన చూచాడు, వాళ్ళు నవ్వుతున్నారు, చూస్తున్నారు, అందరూ ఆమెను చూస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆమె బస్సు ఎక్కినా కూడా ఆమె భారాన్ని ఆమె నెత్తి మీద పెట్టుకొని కూర్చుంది. బస్సు ఎక్కి సీట్లో కూర్చుంది, కానీ ఆమె తలపై ఉన్న ఆ భారం ఆమె తలపైనే ఉంది. ఆ భారాన్ని అలాగే మోస్తా ఉంది. ఈరోజు యేసు ప్రభు అనే ఆయన హృదయంలో మనలోకి వచ్చాడు, ఆయన మన సన్నిధిలోకి వచ్చాం, కానీ మన భారం మనమే మోసుకుంటున్నాం. బస్సు ఒక మార్గం అండి, బస్సులో కూర్చొని వెళ్ళొచ్చు, బస్సులో కూర్చొని ఆ భారాన్ని పడేయచ్చు పక్కన, కానీ ఆ భారాన్ని ఆమె మోస్తుంది. ఈరోజు మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రయాస, మన భారం మనమే మోస్తున్నాం. ప్రభువుకు అప్పగించినప్పుడు, దాన్ని పడేసినప్పుడు, దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ భారం నుండి ప్రభు మనకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. ఆ స్త్రీ బస్సు అయితే ఎక్కింది, కానీ సీట్లు వెళ్ళి మంచిగా కూర్చుంది, కానీ ఆ తలపై ఆ భారం అలాగే ఉంది. ఈరోజు నా జీవితం కూడా అలాగే ఉంది. ప్రతి విషయాన్ని గురించి చింతపడుతూ ఉన్నాం, దుఃఖిస్తా ఉన్నాం. దేవుని వాక్యం అంటుంది, దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయం అందు ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన ద్వారా మన దేవునికి తెలియచేయాలండి. మనకు చింత రావచ్చు, మన కష్టాలు రావచ్చు, మన బాధలు రావచ్చు, మన నిందలు రావచ్చు, మన జీవితాల అవమానాలు రావచ్చు, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు రావచ్చు, కానీ మన చింత యావత్తు ఆయన మీద వేయాల. మన ప్రయాస, మన భారం ఆయన మీద వేయాల. మన పాప భారం అక్కడ విడిచిపెట్టాలా. అప్పుడే మన నివాస యోగ్యమైన గృహంగా మార్చబడతాం. మన హృదయం శుద్ధి చేయబడుతుంది. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నా హృదయం ఎలాగుంది? ఈరోజు నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చామా? ప్రభు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మన హృదయం ఆయనకు ఆలయంగా ఉందండి. ఆయన నివాసం చేసే నివాస యోగ్యమైన హృదయముగా నా హృదయం ఉందా ఉదయం? ప్రియ సోదరి సోదరుడా, ప్రభువు ఒక రాజకీయ నాయకుడు మన ఇంట్లోకి వస్తేనే ఆ ఇంటిని ఎంత నీట్గా అమరుస్తామో, ఆ ఇంటిని ఎంత డెకరేషన్ చేస్తామో, ఆ ఇంటిని ఎంత అందంగా మలుచుకుంటామో, ఆ ఇంటిని ఎంత ఆ రాజకీయ నాయకుడు ఇంట్లోకి రావాలంటే పూలేసి ఆహ్వానాన్ని పలికి ఆ రాజకీయ నాయకుని ఇంట్లో పిలుచుకుంటాం. అదే సర్వశక్తి కలిగిన, సర్వాధికారం కలిగిన, సర్వ సృష్టికి ఆధారభూతుడు నా హృదయంలోకి రావాలంటే అది ఎంత నీట్గా ఉండాలా, ఎంత శుద్ధిగా ఉండాలా, ఎట్లా అయినా మనం పిలుచుకోవాలా, అది ఎంత నివాసయోగ్యమైన గృహంగా ఉండాలా. సహోదరి సహోదరుడా, ఈరోజు నా హృదయంలోకి ప్రభు రావాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తే ఆయన మన హృదయంలోకి రాబోతా ఉన్నాడు. ఈరోజు రక్షణ ఆలస్యం చేస్తున్నావేమో, ప్రభు అనేక పర్యాలు మాట్లాడుతున్నా, ప్రభు అనేక పర్యాలు హెచ్చరిస్తున్నా, వినక లోబడక ఈరోజు ప్రభు మాటలకు అవిధేయుడిగా ఉన్నావేమో. ఒక వృద్ధురాలు మేము చూసామండి, ఆమెకు చెవుడు, పొట్టి ఆమె, ముసలి వయసు, 80 సంవత్సరాలు పైబడిన ఆమె. మా తల్లిగారు చెప్పడాన్ని బట్టి ఆమె దేవుని మందిరానికి వచ్చింది. ఆమెకి ఏమి తెలియదు, ఏం మాట్లాడలేదు, మాటలు రావు సరిగ్గా, మెంటల్గా మాట్లాడాయమ, చెవుడుతో ఉండేయమ. ఆమె జీవితంలో మరియమ్మ అని దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆమెకు ఆ పేరు పెట్టారు. ముందు ఆమె పేరు జగ్గవ్వ అనేవారు. ఆమె జీవితం మా తల్లి గారు ఆమెను మందిరానికి నడిపించారు, ఆత్మీయ స్థితిలోనికి ఆమె నడిపించారు. మా తల్లిని బట్టి ఆమె చెప్పడాన్ని బట్టి ఏదో కొంచెం తెలుసుకొని దేవుని మందిరానికి రావడం, ప్రతి ఆదివారం ఆమె నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చేదండి. వృద్ధాప్యంలో ఉన్న మనం ఫెసిలిటీస్ చూసుకుంటాం, మన సౌకర్యాలు చూసుకుంటాం, మనం ఎన్నో చూసుకుంటాం, కానీ ఆమె అయితే ఏ ఫెసిలిటీస్ చూసుకోదు. ఉదయాన్నే రెడీ, తెల్ల చీర కట్టుకొని ఉదయాన్నే రెడీ, మంచిగా రెడీ, ఆమె ఉదయాన్నే దారి పట్టుకొని మందిరం దగ్గరికి నడుచుకుంటూ వచ్చేది. దరిదాపు 1.5 కిలోమీటర్ ఆమె నడుచుకుంటూ మందిరానికి వచ్చేది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమెలో ఉన్న ఆసక్తి,
చిట్ట చివరి దినాలు ఆమె చనిపోయింది, కానీ ఆమె ప్రభు రక్షణ పొంది ప్రభులో నిలిచిందండి. కొండాపురానికి ప్రార్థనకు వచ్చేది ఆమె. ఆమె జీవితంలో ఆమె భక్తి, ఆత్మీయత తెలియకపోయినా భక్తి చేసింది ఆమె. కొంతమంది ఆతిథ్యం ఇచ్చే విషయంలో తెలియకయే వారు చేసిన దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారండి. ఆమె జ్ఞానం లేదు, దేవుని వాక్యం అంటే ఏదో తెలియదు, దేవుడు అంటే ఏదో తెలియదు, పరిపూర్ణ జ్ఞానం లేదు, కానీ మందిరానికి నడిచింది. ఆమె నడవడాన్ని బట్టి ఆమెలో కలిగింది, ఆమె రక్షణ కూడా పొందింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో అట్టి భక్తి జీవితం ఉందా? హృదయాన్ని ప్రభుకి ఇస్తున్నామా? ప్రభు సన్నిధిలో హృదయాన్ని అప్పగించుకుంటున్నామా? ఆమె చివరి దినాల్లో కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చింది. ప్రభును ఆరాధించిన వృద్ధాప్యం ఉన్న ఆసక్తి, ఆమెలో ఉన్న ఆసక్తి ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఆసక్తి అంటే మాకే లేదట ఆసక్తి. యవనంగా ఉన్నాం, సండే వచ్చిందంటే చాలా విషయాలు మా అమ్మ తొందర పెట్టాలి మమ్మల్ని, రెడీగా అండి ప్రార్థనకి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, కొన్ని ఒక సంవత్సరం కిందటి వరకు కూడా ఉదయాన్నే మందిరానికి వెళ్ళాలి, రెడీగా. ఈరోజు ఆమెలో ఉన్న ఆసక్తి ఒకానొక సమయంలో మాకు ఒక బుద్ధి నేర్పింది. మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఆమెలో అట్టి ఆసక్తి ఉంది దేవుని మందిరానికి వెళ్ళాలని. ఉదయాన్నే లేచి రెడీ అక్కడి నుండి 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు దరిదాపు ఆ దూరం కూడా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ పోయేది ఎండకు. ఆమె జీవితంలో ఆమె తెలియకయే భక్తి చేసింది. ఈరోజు నా జీవితంలో భక్తి జీవితం ఉందా? తెలియక, ఆమెకు తెలియదండి ఇది భక్తి అని, ఆమెకు తెలియదండి ఇది దేవుడని, ఆమెకు తెలియదండి ఈయన సర్వశక్తిమంతుడని, కానీ ఆమె ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆమె ఆసక్తిని ప్రభు చూచాడు, రక్షణ పొందింది, చివరి దినాల్లో చనిపోయింది, ప్రభు సన్నిధికి ఆమె చేరిందని మేము నమ్ముతాం. ఈరోజు నా జీవితంలో భక్తి జీవితాన్ని ప్రభు చూస్తా ఉన్నాడు. చాలా మందిలో భక్తి ఉందండి. చాలా మంది 4-5 కిలోమీటర్లు, ఇప్పుడు నేటి దినాల్లో ఇప్పుడు కూడా కొంతమంది ముగ్గురు వృద్ధాప్యంలో ఉన్నవారు, బిక్కమ్మ, శారమ్మ, రామక్కని, వీరు ముగ్గురు కూడా చాలా దూరం నుంచి 5 కిలోమీటర్లు వారు నడుచుకుంటూ మందిరానికి వచ్చే స్థితిగా వారికి ఉన్న ఆసక్తి. మరి ప్రార్థన చేయడం ఏంటో బాగా తెలియదు, ఆత్మీయంగా ఇంకా ప్రార్థన చేయడం రాదు, కానప్పటికీ వారి ఆసక్తి ప్రభు మందిరానికి వెళ్ళాలని, ప్రభు సన్నిధిలో గడపాలని. ఈరోజు నా హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. నా హృదయంలో అట్టి ఆశ ఉందా? లోకానుసరమైన ఆశలు, లోకానుసరమైన కోరికలు ఈరోజు నేను కలిగి ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి మా చిన్న వయసులో నుంచే 10 సంవత్సరాల లోపు నుంచే దేవుని మందిరంలో మేము పెరగటానికి ప్రభు కృప చూపించాడు. మా ఆత్మీయ నాయకులు అయ్యగారి దగ్గర, అమ్మగారి దగ్గర, వారి దగ్గర భక్తిలో పెరగటానికి ప్రభు కృప చూపించాడు. కొన్నిసార్లు బలహీనతలు వచ్చాయి, కొన్నిసార్లు పాప పరిస్థితులు వచ్చాయి, కొన్నిసార్లు యవన కాలంలో యవన జీవితంలో పడిపోయే స్థితులు వచ్చాయి, కానీ దైవజనులో నుండి ప్రభు మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు ఇటు ఉపవాసంలో ఎట్లో ఒకట్ల ప్రభు సన్నిధిలో కృపను పొందుకొని నిలిచి ఉన్నామంటే ఆ దైవజనుల యొక్క ప్రార్థనే. ఈరోజు ప్రభు మళ్ళీ ఎన్నుకుంటున్నాడు. ఈరోజు నా హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. నన్ను నివాస యోగ్యంగా ప్రభు మార్చాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు మమ్మల్ని బాల్యం నుండి ఎన్నుకున్నాడు కాబట్టి నేటి దినంలో మా తల్లిదండ్రులు దేవుని మందిరానికి వెళ్ళడాన్ని బట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభువును మేము తెలుసుకోవడానికి మా కుటుంబంను ఆత్మీయతలోనికి, దేవునిలోనికి నడిపించింది మా అక్కగారు. మా అక్క, ఆమె జీవితంలో ఆమె చేసిన భక్తి తెలియకయే, చిన్న వయసులో ఎవరో వెళ్తుంటే వారితో పాటు మందిరానికి వెళ్ళడం తెలియకయే, ఆమె మందిరానికి వెళ్ళి పాటలు పాడుతుంటే వాళ్ళతో పాటు కూర్చోవడం, మందిరానికి వెళ్ళి రావడం, మా అమ్మ ఏమనకపోవడం. ఆమె నడిచిన మార్గం మమ్మల్ని దేవుని మందిర మార్గంలోనికి ఒక మార్గంగా నడిపించింది. ప్రియ సహోదరి సహోదరుడా, లేకపోతే మాలో అట్టి ఆత్మీయ జీవితం మాకు లేదు. మేమందరం అన్యులం. మా పూర్వీకులు ఎవరు దేవుని నమ్మిన వారు లేరు. మా అక్క ప్రారంభించిన ఆ ప్రార్థన అడుగులు మమ్మల్ని దేవుని మందిర మార్గానికి నడిపించాయి. హల్లెలూయా. తన యొక్క ఆత్మీయ స్థితి, దేవుని మీద ఉన్న ఆశ తెలియదు, యేసు ప్రభు ఏంటో తెలియకపోయినా ఒక ఆశ ఆమెలో ప్రభు పుట్టించాడు. ఆమె ఆధ్యాత్మిక జీవితంలో, ఆమె ఆత్మీయ జీవితాన్ని బట్టి రానున్న దినాల్లో ఇంకా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభు సన్నిధికి వెళ్తూ వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు ఒక మార్గాన్ని మాకు తెరిచాడు. మా అక్క ఆ అడుగులు వేయకపోయి ఉంటే, మా అక్క దేవుని మందిరం పట్ల మక్కువ చూపబోకపోయి ఉంటే, మేము కూడా ప్రభు చిత్తానుసారంగా ఏర్పరచబడిన వారి లెక్కలో ఉండకపోయి ఉండేవారిని. కానీ ప్రభు యొక్క అనాది సంకల్పం, ఆయన ఎవరో ఒకరిని నా కుటుంబంలో పట్టుకోబోతున్నాడు.
నా కుటుంబంలో ఆయన ఎవరెవరు ఒకరిపైన కృప చూపబోతున్నాడు. దేవుని దృష్టికి ఆ తరము వారిలో నోవాహు ఒక్కడే నీతిపరుడుగా, నిందారహితుడిగా, ప్రభు దృష్టికి కృప పొందిన వాడిగా నోవాహు ఎంచబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు జీవితాన్ని, నోవాహును బట్టి అతని కుటుంబం రక్షింపబడింది. నోవాహు ఒక్కడే ఆ తరము వారిలో కృప పొందిన వాడిగా ఎంచబడ్డాడు. ఈరోజు మా అక్కను బట్టి, ఆమె ప్రార్థన జీవితాన్ని బట్టి, మందిరానికి వెళ్ళే ఆ ఆశను ప్రభు చూచాడు. మా కుటుంబాన్ని అంతటిని ప్రభు రక్షించాడండి. తను రక్షింపబడింది, తను పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆమెలో ఉన్న ఆత్మీయతను మేమందరం అనుభవించడానికి ప్రభు కృప చూపాడు. ఈరోజు ప్రారంభం, దేవుడిచ్చిన ప్రారంభం నుంచే ఏదైనా ఒక విత్తనం నుండే ప్రారంభించబడుతుందండి. ఒక మహావృక్షం కావాలన్నా, ఒక వృక్షం పెరిగి అది ఫలాలిచ్చి ఒక అభివృద్ధిలోకి రావాలన్నా ప్రారంభం ఒక విత్తనం. ఆనాడు ప్రభు మా అక్కను పట్టుకోకపోయి ఉంటే, ఆ విత్తనం ప్రభు మా అక్క హృదయంలో వేయకపోయి ఉంటే, ఆ ఆశను ప్రభు పుట్టించకపోయి ఉంటే ఈరోజు అన్యులుగా లోకానుసారంగా మేము బ్రతికేవారం. కానీ ఈరోజు మా జీవితం ఎంతో ధన్యకరం అండి. బాల్యం నుండి ప్రభు మార్గంలో బ్రతుకుతా ఉన్నాం. కొన్ని లోపాలు మాకు రావచ్చు, కొన్ని బలహీనతలు వచ్చి ఉండొచ్చు, యవన ప్రాయంలో కొన్ని విషయాల్లో తప్పిపోయి త్రొట్టిల్లిపోయి బ్రతికుండొచ్చు. కానీ దేవుని భక్తి విషయంలో మా తల్లిదండ్రులు అట్టి భక్తిలో పెంచడానికి, అట్టి భక్తి జీవితాన్ని బాల్యం నుండి మేము కొనసాగించడానికి, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడవటానికి, ఈ ఉపవాస ప్రార్థనలు ఇటు రీతిగా సిద్ధపడటానికి ప్రభు కృప చూపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రభు ఇచ్చాడు. బాల్యం నుండి ప్రభు సన్నిధిలో మేము నిలవబెట్టడానికి ప్రభు కృప చూపాడు. కొన్నిసార్లు అపవాది మమ్మల్ని బలహీనపరుస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు మేము పడిపోయిన స్థితిలో కూడా ఉండొచ్చు. కానీ ప్రభు ఆయన శక్తి చేత నిలవబెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నన్ను ప్రభు ఎన్నుకోబోతున్నాడు నివాసయోగ్యమైన గృహముగా. నేను ఆ హృదయంలో ప్రభు ఉండాలని ఇష్టపడుతున్నాడు. నేను ఆ హృదయాన్ని ప్రభు ఎన్నుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంతటి ప్రభు రక్షించాలని ఇష్టపడుతున్నాడు. ఒక్క నోవాహు ఆ తరము వారిలో ప్రభు దృష్టికి కృప పొందిన వాడయ్యాడు. కానీ ఆ నోవాహును బట్టి మరి 7 మంది రక్షింపబడ్డారు. అతని ముగ్గురు కుమార్తెలు, అతని భార్య, అతని ఒక్కడి యథార్థతని, భక్తిని బట్టి 7 మంది రక్షింపబడ్డారండి. ఈరోజు నా జీవితంలో నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుంది. నిన్ను బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతుంది. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంతటి ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఒక్క విత్తనం ప్రభు నీ జీవితంలో, ఎవరో ఒకరి జీవితంలో వేస్తే అది మహావృక్షంగా మార్చబడబోతుంది. ఆనాడు మా అక్కలో వేసిన ఒక విత్తనం ఈరోజు ఒక వృక్షంగా, ఈరోజు ఈ స్థానంలో, ఈ స్థితిలో ప్రభు ఉంచాడంటే ఆనాడు ప్రభు వేసిన విత్తనమే అండి. మేము నమ్ముతున్నాం. ఇవదే ప్రియ సహోదరి సహోదరు, నా జీవితంలో కూడా ప్రభు మళ్ళీ హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను ఆత్మీయతలు స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు. బలహీనతలు వచ్చినా, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, కొన్ని పోరాటాలు వచ్చినా, ఈ ఉపవాస ప్రార్థనలో నివాస యోగ్యమైన గృహముగా, నివాస యోగ్యమైన హృదయముగా నన్ను ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా విషయాల్లో అండి మేము అన్నిలో మాకు తెలియదు దేవుడు అంటే ఏంటో. ఒకానొక సమయంలో నేను చిన్నవాడిని. మా అక్క దేవుని మందిరానికి వెళ్తూ ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాయి ఉదయం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రియ సహోదరి సహోదరుడు ఒక సాక్ష్యాన్ని, మా కుటుంబంలో మేము తెలియక చేసిన ఒక సాక్ష్యాన్ని ఈరోజు మేము పంచుకోవాలని ఆశపడతా ఉన్నాయి ఉదయం. ఒకానొక సమయంలో మా అక్క దేవుని మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు కొంచెం మాలో అంత ఆత్మీయత, అంత భక్తి జీవితం మాకు లేదు. వెళ్తున్నామంటే వెళ్తున్నాం, లోకానుసారంగా బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం. కానీ ప్రారంభ దినాల్లో మా అక్కలో ప్రభు అంటే ఆశనుంచాడు, ఆసక్తి నుంచాడు. ఆమె మందిరానికి వెళ్తూ భక్తి కలిగి దేవుని దృష్టికి యోగ్యురాలుగా బ్రతుకుతూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ ఉంటే మాకు అర్థం కాకపోయేది కాదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఇలా గంతులేస్తుంది, ఎందుకు ఇలా పరిశుద్ధాత్మతో మాట్లాడుతుందని చాలా విషయాలు మా అక్కను మేము భయపడేవారం. నేను భయపడేవాడిని. మా అక్క భాషలు మాట్లాడుతుంటే వెళ్ళి మా అక్క నోరును మూసేది. మా బంధువులు ఎవరైనా వింటారేమో బయట, వీరికి ఏమొచ్చిందో ఏమైందో, వారంతా అన్యులు, మేము ఒక్కరమే, మా కుటుంబమే రక్షింపబడింది. మా అక్క ప్రాముఖ్యంగా ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మతో నింపబడిన దినాల్లో నేను చెప్తున్న మాట. భయం వేసింది.
ఉన్నట్టుండి మా అక్క ఆత్మచేత నింపబడి భాషల్లో మాట్లాడుతుంటే, గంతులేస్తుంటే, ప్రభువులో ఆనందిస్తుంటే నేను చిన్నవాడిని, నాకు భయం వేసింది. మా అమ్మ వెళ్ళి మా అక్క చేతులు నన్ను పట్టుకోమంటుంది. మా అమ్మ వెళ్ళి మా అక్క నోరు మూస్తా ఉంది. ఆమె భాషలు మాట్లాడకుండా వినబడకోకుండా ఎవరికి. అట్లా చేసిన స్వభావం తెలియక. కానీ అట్లా చూచి కొన్ని వారాలు అట్లా కుటుంబ ప్రార్థనలు మేము గమనించింది ఏంటంటే, తను పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తా ఉంది. మాకు తెలియదు ఆమె భాషలు మాట్లాడుతుందని గట్టిగా పాట పాడడం మానేశాం. చిన్నగా పాటలు పాడాలని చప్పట్లు కొట్టడం మానేశాం. ఎందుకంటే అట్లా ఉజ్జీవంగా పాటలు పాడుతూ ఆరాధిస్తుంటే ఆత్మచేత నింపబడుతుందని మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటూ మా అమ్మ అరిచేది మా అక్కని. ఆమెకు తెలియదు, నాకేం తెలుసు. నేను ప్రార్థన ఉంటే ఏదో నా మీదకి ఒక వెలుగు ప్రసన్నత వస్తా ఉంది, నాకు అట్లా అనిపిస్తా ఉంది, నాకేం గుర్తు లేదని మా అక్క చెప్తుంది. నేను భయపడేవాడిని. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ అనుభవం ఏంటో మేము రుచి చూచాం, తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు ప్రారంభ దినాల్లో. మా అక్కకు కొంచెం ఆత్మీయత ఉంది, కానీ నేను చిన్నోడిని, మా అమ్మకు అంత ఆత్మీయత లేదు, వారికి ఏం తెలియదు, ఆ స్థితిలో ఉన్నాం. కానీ ప్రభువు ప్రారంభ దినాల్లో మా అక్కను తన ఆత్మచేత నింపాడండి. మేము గుర్తించాం. కొన్ని దినాలు వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆశ వచ్చింది. ఏంటో తెలుసా? మా అక్కలాగా ప్రభుని స్తుతించాలా. తెలియక భయపడిన నేను కొన్ని దినాలు గడిచిన తర్వాత నాకు ఒక ఆశ, మా అక్కలాగా ప్రభుని ఆరాధించాలా, ఆత్మచేత నింపబడి ఆరాధించాలా, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని స్తుతించాలా, పరిశుద్ధాత్మ చేత నింపబడి మా అక్కలాగే ప్రభు సన్నిధిలో నేను ఆనందించాలని ఒక ఆశ చిన్నప్పుడే నాకు కూడా కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో మా అక్కను అడిగా, నువ్వు ఎట్లా దీన్ని పొందుకున్నావు, ఎట్లా నీ మీదకి వచ్చింది, ఎట్లా నువ్వు ఇట్లా చేస్తా ఉన్నావు, నాకు కూడా చెప్పంటే మా అక్కనింది ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడా నా మీదికి రా, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను తాకు, పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రాని ప్రార్థన చేసుకోమని మా అక్క చెప్పడాన్ని బట్టి మా అక్క ఆరాధిస్తున్నప్పుడు అప్పటి వరకు కళ్ళు మూసుకునేవాడిని కాదు. మా పని ఏంటంటే, మా అక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధిస్తుంటే మేము వెళ్ళి మా అక్క చేతులు పట్టుకునేవాడిని, చప్పట్లు కొట్టుకోకుండా. మా అమ్మ వెళ్ళి నోరు అడ్డుకునేది, భాషలు మాట్లాడకుండా. మా పని అది. కొన్ని దినాలు నవ్వేవాడిని నేను, నాకు తెలియదు. కానీ కొన్ని రోజుల తర్వాత నవ్వేవాడిని. మా అక్క ఎందుకు ఇలా చేస్తుంది, పిచ్చి పట్టిన దాన్ని మా చేస్తుందని అట్లా చేసినప్పుడు నవ్వేవాడిని తెలియక. కానీ కొన్ని రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంది, పరిశుద్ధాత్మని దూషించువానికి ఈ యుగమందేనను రాబో యుగమందేనను పాప క్షమాపణ లేదని దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మ దేవునికి లోబడ్డ మేము నేర్చుకున్నామండి. మా అక్కను అడిగి నేను కూడా ఆత్మను పొందుకోవాలా, పరిశుద్ధాత్మను పొందుకోవాలని మా అక్కను చూసి నవ్వేవాడిని, మా అక్కను చూసి భయపడేవాడిని. ఎప్పుడు కళ్ళు తెచ్చి మా అక్కని ఇప్పుడు చేస్తాదేమో అని చూచేవాడిని. నేను కూడా కళ్ళు మూసుకొని మా అక్కతో పాటు ఏకీభవించి ఆరాధించడం మొదలుపెట్టా. హల్లెలూయా. కొన్ని దినాలు గడిచిన తర్వాత నాకు తెలియదు, ఒక వెలుగు నా మీదకి వచ్చింది. మా అక్క భాషలతో మాట్లాడి బలమైన ప్రార్థన చేస్తుంటే ఒక వెలుగు నా మీదకి వచ్చింది. నేను రక్షణ కూడా పొందలా, మారు మనసు పొందలా, నా హృదయాన్ని ప్రభుకి ఇంకా అప్పగించుకోవాలా. కానీ ఏకీభవించి నేను ప్రభును స్తుతిస్తా ఉంటే, ఆరాధిస్తా ఉంటే మా అక్క మీదకున్న ఆ అభిషేకం, ఆ వెలుగు నా మీదకి వచ్చేసింది. నేను రక్షింప పొందకపోయినా, ఇంకా దేవుని బిడ్డగా నేను స్వీకరించకపోయినా అన్య భాషలతో ప్రభు ఆ దినం నన్ను నింపాడండి. ఏకీభవించే విశ్వాసంతో, ప్రభువా మా అక్కను నువ్వు అభిషేకించి, మా అక్కను అభిషేకించి భాషలతో నింపినట్లు నన్ను కూడా నీ భాషలతో నింపు. మా అమ్మకి ఇంకో టెన్షన్ పెరిగిపోయింది. ఒక ఆమె ఇట్లా చేస్తుందంటే నెక్స్ట్ వీడు కూడా వచ్చేసాడు, ఏంది ఇట్లయిపోయింది, ఏం జరుగుతుందని మా దైవజన్ని పిలిపించి ప్రార్థన పెట్టించింది. అడిగింది ఏంటి ఇది అని. ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ తాకిడిని మీరు అనుభవించారు, పరిశుద్ధాత్మ నింపుదల ఇంకా వీరి మీదకి రాలేదు, కానీ పరిశుద్ధాత్మ తాకిడిని బాబు అనుభవించాడు. బాప్తిస్మం తీసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వస్తాడయ్యా అని మా అమ్మకు ఒక ఆలోచన. మా కుమార్తె అంటే బాప్తిస్మం పొందింది ఫస్ట్, మా కుటుంబంలో మా అక్కే రక్షింపబడింది. మా కుమార్తె అంటే రక్షింపబడింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చా అంటే ఆశ్చర్యం లేదు. నా కొడుకు ఇంకా బాప్తిస్మే పొందల, ఇవిడేట పరిశుద్ధాత్మతో నింపబడి ఇట్లా భాషలు మాట్లాడుతున్నాడంటే దైవజనుడు ఒక వాక్యం చూపించి మాట్లాడాడండి. పేతురు ప్రసంగిస్తా ఉంటే, పేతురు బోధిస్తా ఉంటే అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు. అక్కడ అన్యులున్నారు,
అక్కడ లోకస్తులు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు. అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఈరోజు రక్షింపబడిన వారు రక్షింపబడిన తేడా లేదు. ఎవరైతే ఆత్మతో సత్యముతో ఏకీభవించి ప్రార్థించేవారు పరిశుద్ధాత్మను పొందబోతున్నారు. అన్యుల మీద సైతం దేవుని ఆత్మ కుమ్మరింపబడటం చూసి ఆనాడు కొంతమంది విభ్రాంతి చెందారంట. దైవజనుడు కొన్ని మాటల వాక్యాలు చెప్పాడు. నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది, ప్రభు తన శక్తితో నన్ను నింపుతున్నాడని. రక్షింపబడక మునిపే ప్రభు కృపతో నేను నింపబడ్డానండి. ప్రారంభ విత్తనం మా కుటుంబంలో ప్రభు వేశాడు. ఆ విత్తనం వేయకపోయింటే, అటు ఆసక్తి మా కుటుంబంలో లేకపోయింటే, ఈరోజు లోకానుసారంగా పాపములో లోకములో మా యవన జీవితం వ్యర్థమైపోయేది. కానీ ప్రభు దృష్టికి యోగ్యులంగా, కొన్నిసార్లు బలహీనులమే కానీ ప్రభు దృష్టికి యోగ్యులుగా ప్రభు మలుస్తూ వస్తున్నాడు యవన జీవితాన్ని. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా హృదయాన్ని కూడా ప్రభు కోరుతూ ఉన్నాడు. నీలో నాలో ఉన్న ఆసక్తిని ప్రభు చూడబోతున్నాడు. ఆసక్తిని బట్టే ప్రభు కృప చూపబోతున్నాడు. నివాస యోగ్యమైన గృహముగా నిన్ను నన్ను మార్చబోతున్నాడు. షునేమి పట్టణస్థురాలి యొక్క గనురాలైన స్త్రీ యొక్క నివాస యోగ్యమైన ఆసక్తి జీవితం, దైవజుని ప్రేమించే జీవితం ప్రభు చూచాడు. ఈరోజు నీ నా జీవితాన్ని చూడబోతున్నాడు. నీ నా హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడండి. ఈరోజు మన హృదయం ఎలాగుందో, ప్రభు దృష్టికి మన హృదయం ఎలాగుందో, యోగ్యమైన హృదయంగా ఉందా? నివాస యోగ్యమైన గృహముగా నీవు నేనున్నామా? ఈరోజు నీ నా హృదయాన్ని ప్రభు కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఆయనకు హృదయం ఇవ్వలేదేమో. చాలా మంది ప్రభుకు లోబడరండి. చాలా మంది హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉంటారండి. ప్రభు అనేక పర్యాలు మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నీ హృదయాన్ని నాకు అని ప్రభు అనేక పర్యాలు మన హృదయ తలుపు నొద్ద తట్టుచా ఉంటే మనం లోబడలేకపోతున్నాం. ఎక్కడో మనం అనాలోచనగా ఉన్నాం. ఎక్కడో ప్రభు మాట్లాడుతుంటే ఇంకొక సంవత్సరం వివాహమైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అని ఈరోజు వాయిదా వేస్తున్నావేమో. నువ్వు విశ్వాసంతో ఆసక్తితో ప్రభు సన్నిధిలో ఉండు. ఆయన నిన్ను ఎన్నుకోబోతున్నాడు, నిన్ను ఏర్పరచుకోబోతున్నాడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షింపబోతున్నాడు. నీ ఆసక్తిని చూచి తన ఆత్మతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మన ఆసక్తిని చూడబోతున్నాడు. లోకం పట్ల ఆసక్తి, లోక కార్యాల పట్ల ఆసక్తి, లోక పద్ధతుల పట్ల ఆసక్తి నీ నా జీవితంలో ఉందేమో. అన్య ఆచారాల పట్ల ఆసక్తి నీ నా జీవితంలో ఉందేమో. దైవ భక్తి కలిగిన జీవితం మనలో ఉండాలి. దేవుని పట్ల భక్తి జీవితాన్ని నీవు నేను కొనసాగిస్తే ప్రభు మన కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. షునేమి పట్టణస్థురాలు ఒక నివాసమైన యోగ్యమైన గృహాన్ని దైవజనుకు సిద్ధపరుస్తా ఉంది. అక్కడ మంచాన్ని సిద్ధపరిచింది, విశ్రాంతికి సాదృశ్యం. నీ నా ప్రయాస, నీ నా భారం ఆయన మీద ఏమంటున్నాడు? ఈరోజు వేద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభు మనకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. రెండవదిగా బల్ల ఆత్మీయ ఆహారానికి సాదృశ్యంగా ఉంది. బల్ల ఆత్మీయతకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు నీ నా జీవితంలో ప్రభు సమాధానం, ప్రభు విశ్రాంతి నీవు నేను పొందుకోవాలన్నా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆహారాన్ని మనం కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ప్రవక్త భోజనం చేయడానికి ఒక బల్లని ఏర్పాటు చేసిందండి. సమృద్ధి ఆ గృహంలో ఉంది. నేను ఆ హృదయంలో ఆత్మీయత సమృద్ధిగా ఉండాలి. దేవుని ఆత్మీయత, దేవుని ప్రేమించే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ఆత్మీయత నీవు నేను కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, బల్ల ఆత్మీయతకు సాదృశ్యంగా ఉంది, ఆత్మీయ ఆహారానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు ఆయన అప్పగింపబడే దినములో ఆయన పస్కా భోజనాన్ని సిద్ధపరిచి అక్కడ ఉన్న శిష్యులకు అందరికీ చెప్తాడని ఏంటంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తం, దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని ప్రభు చెప్తాడు. ఈరోజు ఒక ఆత్మీయ ఆహారంగా నీవు నేను మార్చబడాలి. ఆత్మీయ స్థితిలో నీవు నేను హెచ్చైన అనుభవాన్ని కలిగి ఉండాలి. మన హృదయంలో ఆత్మీయత ఉండాలండి. ఆత్మను మనం పొందుకునే వరంగా ఉండాలండి. బల్ల ఆత్మకు సాదృశ్యంగా, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుకుందాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంత మాత్రమే కాదు, బల్ల దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది.
ఈరోజు నా హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఒకటి, నేను నివాసయోగ్యమైన హృదయంగా మన హృదయం ఉండాలి. రెండవది, దేవుని వాక్యము చేత మన హృదయం నింపబడాలి. నా హృదయంలోకి ప్రభు రావాలన్నా, నా హృదయంలో ప్రభు నివాసం చేయాలన్నా, నా హృదయం ప్రభుకు నివాసయోగ్యంగా మారాలన్నా, మన హృదయంలో చెడుగు అంతా మనం తీసేసుకోవాలి. రెండవదిగా మన హృదయంలో వాక్యం అనే బల్ల మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారం. మన హృదయానికి దేవుడు నిలిచి జీవించడానికి ఆధారం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఈరోజు ప్రభు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునే వారంగా ఉండాలి. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవించబోతున్నాం. జీవం మనలో ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట మనలో ఉన్నప్పుడు, దేవుని మాట మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుని మాట ప్రకారంగా నేను బ్రతికినప్పుడు. ఈరోజు మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. రెండవదిగా కీర్తనలు 23:5 ఉంది, నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. మన శత్రువుల ఎదుట ప్రభు మనకు భోజనాన్ని సిద్ధపరచబోతా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో వాక్యం ఉంటే మనలో శత్రుత్వాలు ఉండవు, మనలో కోపాలు ఉండవు, మనలో కక్షలు ఉండవు, మనలో లోబడిన జీవితం ఉండదు. దేవుని వాక్యం మనలో ఉంటే ఓర్చుకునే మనసు, ప్రేమించే మనసు, అర్థం చేసుకునే మనసు, లోబడే మనసు, దేవుని వాక్యాన్ని అంగీకరించే మనసు నేను కలిగి జీవించబోతున్నా. ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చివరి దినాల్లో, ఆయన సిలువకు అప్పగింపబడతాడన్న దినాల్లో ఆయన పస్కా భోజనాన్ని సిద్ధపరిచాడు. ఆయన శరీరాన్ని వారికి పెట్టాడండి. ఇది నా శరీరం అని. ద్రాక్షరసాన్ని ఆయన రక్తముగా వారికి ఇచ్చాడండి. ఈరోజు దేవుని వాక్యం నా హృదయంలో ఉండాలి. మూడవదిగా, పీట అధికారానికి సాదృశ్యంగా ఉంది. పీట, ఆమె ఆ గృహంలో పీట నుంచిందండి, చైర్ ఉంచింది. అది శిక్షణ అధికారానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యాన్ని విని శిక్షణ పొందడానికి అధికారంగా ఉంది. స్కూల్లో చైర్లు వేస్తారు. టీచరు పాఠం చెప్తే చైర్లో కూర్చొని ఆ పాఠాన్ని వింటారు పిల్లలు. ఈరోజు దేవుని దగ్గర నుండి నేర్చుకునే వారంగా మనం ఉండాలి. సింహాసనాసీనుడైన దేవుడు, ఆయన సింహాసనాసీనుడుగా ఉండి ఆయన నిన్ను నన్ను చూడబోతున్నాడు, నిన్ను నన్ను ఏలబోతున్నాడు, నిన్ను నన్ను నిలవబెట్టబోతున్నాడు. సింహాసనాసీనులుగా నిన్ను నన్ను మార్చబోతున్నాడు ఆయన. ఈరోజు పీట వంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని సమక్షంలో కూర్చోవడం అంటే ఆయన బోధనను వినడమే. ప్రభు మాటలు వినేవారంగా ఉండాలి. నీ హృదయంలో అంగీకరించే జీవితం ఉండాలి. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని అంగీకరించే జీవితం, ఆ వాక్యానికి లోబడే జీవితం, ఆ వాక్య ప్రకారంగా జీవించే జీవితం నేను కలిగి ఉండాలని ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు లోబడితే నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుంది. నీవు లోబడితే నీ భక్తిని బట్టి నీ కుటుంబం రక్షణలోకి రాబోతా ఉంది. మాకందరికి మార్గాన్ని మా అక్క చూపినట్లు ఈరోజు ఆమె లోబడింది, ఆమె అంగీకరించింది, ప్రభును హృదయంలో చేర్చుకుంది. ఆమె వేసిన అడుగులు మా హృదయాలను మార్చేసాయి, మా జీవితాన్ని మార్చేసింది. మా బంధువులు వ్యతిరేకమయ్యారు, మా ఆప్తులు, మా రక్త సంబంధికులు వ్యతిరేకమయ్యారు. అనేకులు అనేకమైన సూటిపోటు మాటలు మాట్లాడారు, నేటికి మాట్లాడుతున్నారు. ఆ దేవుణ్ణి నమ్ముకొని ఏంటికి, ఎందుకని? కానీ మరలా వెనుకటి వైపుకు మేము ఏనాడు చూడలా. అనేక శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, అనేక ప్రతికూల పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. కానీ ఏనాడు వెనుకకు చూడకుండా ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళడానికి ప్రభు కృప చూపాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనుషుల మాటలు మనకు రావు, లోకానుసారులైన మాటలకు మనం వినం. ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంది. ఆయన వాక్యం మన హృదయంలో ఉంది కాబట్టి మనుషులు ఎన్ని చెప్పినా మరలా వారి మాటలపై మనం చూడం, వారి మాటలు వినం, దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాం. ఈరోజు నా జీవితంలో ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. మన హృదయంలో దేవుని వాక్యాన్ని నిలుపుకునే వారంగా ఉండాలి. మరియా యేసు పాదాల దగ్గర, మార్తా అనే ఒక వ్యక్తి, ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది. యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మార్త వెళ్ళి విస్తారమైన పని పెట్టుకుంది. ఏంటంట, ఆయనకి ఏ మంచి ఆహారం ఉండాలో, ఆయన ఎలా చూసుకోవాలో, ఎలాగ ఆతిథ్యం ఇవ్వాలో అని ఆహారం పెట్టుకుంటా అన్ని ప్రయాసపడుతుంది.
మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. మార్త కోపం వచ్చేసింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కోప్పడుతా ఉంది, అయ్యా నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతున్నా, నీకోసం ఇన్ని వెరైటీలు వండుతున్నా, నీకోసం ఇంత ప్రయాసపడుతున్నా, మరియని నీ దగ్గర పెట్టుకున్నావు, మరియను పంపించి నాకు సహాయం చేయమని చెప్పొచ్చు కదా నువ్వని యేసు ప్రభు దగ్గరికి వచ్చి సీరియస్ అవుతా ఉంది. కానీ అప్పుడు యేసు ప్రభు మార్తతో అంటాడు, మార్త, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయడం అసాధ్యం. ఈరోజు ఏమి ఎంచుకున్నాం మనం? ఉత్తమమైన మార్గం నీ ఎదుట ఉంది ఈరోజు ఈ ఉదయం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉత్తమమైన మేలైన మార్గం నీ ఎదుట ప్రభు వేశాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న ప్రభు ఈ దినం నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఆయన నివాసమైన యోగ్యంగా నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ నా హృదయంలో ప్రభు నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఉత్తమమైన మార్గాన్ని ఈ దినం ఎంచుకుంటావా? ప్రభు హృదయంలో, మన హృదయంలో ప్రభువును ఉంచుకోవడమే కాదు, చేర్చుకోవడమే కాదు, వాక్యాన్ని మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉండాలి. ఆత్మీయత మన జీవితంలో ఉండాలి. భక్తి కలిగిన జీవితం మనలో ఉండాలి. ఉత్తమమైన మార్గాలు మనం నడవాలండి. ఈ దినం ఏర్పరచుకోవాలండి మనకుంటూ ఒక దారిని. ప్రభు మార్గం ఉత్తమమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా దీపస్తంభము సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. నా దీపము వెలుగుచుండనియాల. మన సాక్ష్యం ఎప్పుడు వెలుగుతూ ఉండాలా? లోకములో, కుటుంబములో, ఆత్మీయతలో, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మొట్టమొదట దేవుని దగ్గర మన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. బలా మంచి నమ్మకమైన దాసుడని దేవుని దగ్గర నుండి ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. మన కుటుంబంలో మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. మన బంధువుల దగ్గర మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. సమాజంలో మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. అప్పుడే మన హృదయము పరిపూర్ణమైన నివాస యోగ్యంగా మారినట్లు. మనమేమో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. నేను భక్తి పరుణ్ణి, నేను ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే అది జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది అని మనము సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. కానీ బయట నుంచి మనకు వచ్చే ఆ సాక్ష్యం ఎట్లుంటదంటే, మనంత చెడ్డవాడు ఇంకొకటి లేడని చెప్తారు. జక్కయ్యని గురించి ఆ ఊరంతా అంటుంది ఏమని? పాపి అయిన మనుషుడని. కానీ యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు జక్కయ్యని ప్రేమించాడు. యేసు ప్రభు ఆ జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చాడు. అందరూ చూసి ఈయన పాపి అయిన మనిషిని ఎద్దకు వెళ్ళాడని అందరూ సనుక్కుంటున్నారు. ఈరోజు దేవుని దగ్గర ఒక సాక్ష్యం వచ్చింది, ఇతడును అబ్రాహాము కుమారుడే అని. దేవుడే సాక్షాత్తు ప్రభువే అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఎందుకనగా ఇతడును అబ్రాహాము కుమారుడే అని. ఆ యొక్క జక్కయ్యని గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. కానీ లోకంలో ఆయనకు సాక్ష్యం లేదు. ఆయన నివసిస్తున్న ఊరిలో ఆయనకు సాక్ష్యం లేదు. ఈరోజు నా జీవితంలో కూడా సాక్ష్యపు జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. రే సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడాడు. సునేమి పట్టణంలో ఉన్న గనురాలైన స్త్రీ దైవజన్ని ప్రేమించే విషయంలో, భక్తి చూపే విషయంలో అతని కొరకు గదిని కట్టించింది. ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభాన్ని, 4 వస్తువులు, ప్రాముఖ్యమైన వస్తువులు అక్కడ ఉంచింది. ఈరోజు గది నా హృదయానికి సాదృశ్యంగా ఉంది. మంచము నివాసయోగ్యమైన గృహానికి, విశ్రాంతికి, సమాధానానికి, నెమ్మదికి సాదృశ్యంగా ఉంది. బల్ల దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. పీట దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవటానికి, దేవుని మార్గాన్ని, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవటానికి, ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకోవటానికి ఒక బల్ల మనకు సాదృశ్యంగా ఉంది. దీపస్తంభం నా సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఏ విషయాలు మనం ఇంకా బలహీనంగా ఉన్నాము, ఏ విషయాలు ప్రభు దృష్టికి అయోగ్యంగా ఉన్నామో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ప్రభువుకు మన హృదయాన్ని సమర్పించుకుందాం. ప్రభువుకు హృదయాన్ని ఇచ్చి ప్రభువును మన హృదయంలో చేర్చుకుందాం. రక్షణ అనుభవాన్ని పొందుకుందాం. దేవుని ఆత్మ చేత నింపబడదాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ ఉదయం తండ్రి, మీరు కృప చూపించి ఈ 34వ దినములో ఇటు ఉపవాస కూడికలో నీ నామాన్ని స్తుతించి ఇటు గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తా ఉన్నాం నాయన. కనుడా మీకు స్తోత్రాలు. షునేమి పట్టణస్థురాలి జీవితంలో ఆమె జీవితాన్ని దర్శించిన దేవుడు, ఆమె భక్తిని చూచిన దేవుడు, ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు.
దైవజన్ని ప్రేమించే విషయంలో, దైవజన్ని సహకరించే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, అయ్యా అతన్ని సహకరించే విషయంలో, అతని కొరకు గది కట్టించి మంచము, బల్ల, పీట, దీపస్తంభాన్ని ఉంచి అతనికి నివాస యోగ్యమైన గృహముగా మార్చిన ఆ స్త్రీ యొక్క భక్తి జీవితాన్ని చూసిన దేవుడు. తండ్రి, ఎక్కడో భక్తి నుండి కోల్పోయాం, ఎక్కడో సహోదర ప్రేమ నుండి కోల్పోయాం, ఎక్కడో ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాం, ఎక్కడో నీతిని కోల్పోయాం, ఎక్కడో భక్తిని కోల్పోయాం, ఎక్కడో యథార్థతను కోల్పోయాం. ఈ ఉదయం మాతో మీరు మాట్లాడుతూ వచ్చాడు. బలహీనులమైన మమ్మల్ని మీరు దర్శించాలని ఇష్టపడుతూ వచ్చాడు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయం కృప చూపిండి అయ్యా. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు ఎన్నుకోబోతున్నందుకే మీ స్తోత్రాలు, ఏర్పాటు చేసుకోబోతున్నందుకే నీ స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో ఒక నూతనమైన ఒక ఉద్దేశాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. బలవంతుడా, శక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఇంతవరకు నీ మాటలు మేమందరం వినటానికి, నీ మాటల ప్రకారంగా జీవించడానికి, ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి ఈ ఉదయం మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి. ఎవరు ఏ బలహీనతలతో, ఏ పాప భారముతో, ఏ శోధనలతో, ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, యేసు నామములో వారి మీద ఉన్న భారాన్ని మీరు తొలగించండి అయ్యా. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని సెలవిచ్చిన దేవుడు. ప్రతి వారి భారాన్ని విడిపించండి, ప్రతి వారి ప్రయాస నుండి విడిపించండి, ప్రతి వారి అసమాధానం నుండి విడిపించండి, ప్రతి వారి బంధకాలు మీరు తెంచివేయండి. ఈ దినం యేసయ్యా మీరే దర్శించండి, ఆటంకములు తొలగించండి, అభ్యంతరాలు తొలగించండి. సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి పోరాటాలు, దురాత్మ శక్తుల కార్యాలు యేసు నామములో లయపరచండి. ఈ దినం ప్రతి హృదయాన్ని బలపరచుదేవా. అంధకార క్రియలపై విజయం, ఆటంక శక్తులపై విజయం, పోరాటాలపై విజయం, మాంత్రిక శక్తులపై విజయం యేసు నామములో కలుగును గాక. చీకటి కార్యాలు లయపరచండి అయ్యా. మనోనేత్రములు గుడ్డితనం కలుగజేస్తున్న యుగ సంబంధమైన దేవత యేసు నామములో దాని కార్యములు లయమైపోవును గాక. సహోదర ప్రేమ నుండి విడిపిస్తూ, సహోదర ప్రేమలో అసమాధానాన్ని కలిగిస్తూ, సహోదర ప్రేమను దూరపరుస్తూ, ఏకత్వాన్ని దూరపరుస్తూ, ఐక్యతను దూరపరుస్తూ ప్రయత్నిస్తున్న శత్రు కార్యాలు యేసు నామములో లయమైపోవును గాక. ఓ రాబా సఖారాలారా, మహూరాలారా, రిబారా సి రిబారా కారాలారా బారి. పరిశుద్ధాత్ముడా మీరు అద్భుతం చేయండి అయ్యా. ప్రతి హృదయాన్ని దినం ముట్టండి నాయన. ప్రతి హృదయాన్ని ఒక మహావృక్షంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మీరు లేవనెత్తండి, బలపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి కార్యాలు లయపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్న బాధ, వేదన, దుఃఖము, కన్నీరు తుడవండి. మా హృదయంలో ఉన్న మలినము, మా హృదయంలో ఉన్న ఢాలు, మా హృదయంలో ఉన్న అయోగ్యత మీరు విడిపించండి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనంను అసహించుకొనుడని మీ వాక్యం సెలవిస్తుంది. మాలో ఉన్న చెడుతనం, మా హృదయంలో ఉన్న మలినం, మా హృదయంలో ఉన్న నివాస యోగ్యమైన గృహముగా లేని స్తవము అంతా విడిపించుదేవా. శుద్ధి చేయని మా హృదయాన్ని నీ రక్తము చేత కడగండి దేవా. ఈ ఉదయం మీరు నివసించే గృహముగా, మీరు నివాసం చేసే నివాస యోగ్యమైన గృహముగా మా హృదయాన్ని మార్చి బలపరచుమని, మా హృదయంలో నిలిచి ఉండమని, మమ్మల్ని మీ ఆత్మతో నింపి బలపరచుమని, శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించండి. మాలో పనిచేస్తున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని యేసు నామములో మీరు లయపరచండి దేవా. ఈ ఉదయం మీరే బలపరచండి. ఈ ప్రార్థన వింటున్నందుకే నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. మా కుటుంబాలను మమ్మల్ని ఎన్నుకున్నందుకే మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రత్యేకించుకున్నందుకే నీకు స్తోత్రాలు. మీ చిత్తానుసారంగా మమ్మల్ని పిలుచుకున్నందుకే మీ స్తోత్రాలు. మీ ఉద్దేశములు మా ఇళ్ళ నెరవేర్చబోతున్నందుకే నీ స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నిటిని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ దినం ఎంతమంది వారి హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నారు, ఎంతమంది వారి హృదయాన్ని నివాస యోగ్యమైన హృదయంగా మార్చుకుంటున్నారు. వారిని దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, ఆసక్తి కలిగిన వారిని మీ ఆత్మతో నింపి మీరే బలపరిచి స్థిరపరచుమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఆయన మాటలు వినటానికి, ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చినట్టు గొప్ప ధర్నాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి.
అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. శత్రు కార్యాలపై జయం పొందుదాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.